నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 130వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగినటువంటి వార్తాంశాలపై చర్చించడానికి, విశ్లేషించడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే సాయి. నమస్తే గిరిధర్జీ. ఈ వారం ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యే ముందు గత వారం వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ని మనం ర్యాండమ్గా పిక్ చేయడం జరిగింది. వాటిని చూద్దాం. చూసారు కదా, 129వ ఎపిసోడ్లో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ అవి. 130వ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే దేశ హితం కోసం ఒక వార్తా ప్రసార మాధ్యమం అనేది తెలుగునాట నేషనలిస్ట్ హబ్ ఆ ప్రయత్నంలో నిమగ్నమైనటువంటి తొలి ఛానల్గానే పేర్కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ విషయాల్ని తెలుగు ప్రేక్షకులకి అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా జాతీయవాద దృక్పథంతో మీకు అందించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. తెలుగు ప్రసార మాధ్యమాల మధ్య ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి నేషనలిస్ట్ హబ్ NHTV 24/7 న్యూస్ ఛానల్ రూపంలో కూడా మేము ముందుకు వచ్చింది. సో NHTV ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడియాలజికల్ అంశాలు, కోర్ మన జాతీయవాదానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా నేషనలిస్ట్ హబ్లో మేము పొందుపరుచుతున్నాము. అండ్ రాష్ట్ర స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లోనే, తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, పొలిటికల్ డెవలప్మెంట్స్ దగ్గర నుంచి అనేక గ్రౌండ్ స్టోరీస్ వరకు అనేక అంశాలని మేము NHTV ద్వారా మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. నేషనలిస్ట్ హబ్ కోర్ ఐడియాలజికల్ ఆస్పెక్ట్స్కి ఎక్కువగా మనము దీన్ని కన్ఫైన్ చేయాలనుకుంటున్నాము. సో NHTVలో ఇంకా గ్రౌండ్ నుంచి వచ్చే స్టోరీస్ దగ్గర నుంచి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కువగా ఇవ్వాలని మేము సంకల్పం తీసుకున్నాము. రెండు కూడా జాతీయవాద జర్నలిజంకి సంబంధించినవే కాబట్టి సో NHTVని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లింక్లో మేము NHTVకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లింక్ని కూడా మేము పొందుపరుస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు NHTV. అండ్ ఇప్పటిదాకా నేషనలిస్ట్ హబ్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి. కమెంట్స్ ద్వారా కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. ఎస్ సార్, ఫస్ట్ అంశంలోకి మనం వెళదాం. ఈ వారం 130వ ఎపిసోడ్లో ఫస్ట్ పాజిటివ్ అంశంగా మనకు కనబడుతుంది ఏంటంటే MV లీలా నార్ఫాక్ మెరైన్ కమాండోస్ వెళ్ళి 21 మందిని రెస్క్యూ చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి విషయానికి సంబంధించి మనం ఈరోజు చర్చించుకోవాలి. ఫస్ట్ పాజిటివ్ అంశం ఇది. MV లీలా నార్ఫాక్ని హైజాక్ చేయడము, దాన్ని ఇండియన్ నేవీ మెరైన్ కమాండోస్ దాన్ని సమర్థవంతంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆ హాస్టేజెస్ని విడుదల చేయడము, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. ఒకసారి జరిగిన విధానం గురించి మీరు చెప్తే వినాలని ఉంది నాకు. మనకు అరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఒకటి సొమాలియా పైరేట్స్ ఒక అంశం ఉన్నది. రెండవది హౌతీ రెబెల్స్, అక్కడి నుంచి వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేయడం ఒకటి. కరెక్ట్. ఈ రెండు చాలా అతి దారుణంగా అటు వెళ్తున్నటువంటి ట్రాఫిక్ని అంతా కూడా అతలాకుతలం చేసేసింది. దాంతో ఇప్పుడు అక్కడ ఎవరు వెళ్ళడానికి సాహసించట్లేదు. ఒకవేళ వెళ్ళినా కానీ కూడా దాని ఇన్సూరెన్స్ భయంకరంగా పెరిగిపోయింది. ధరలు చాలా పెరిగిపోయి ఎవరు కూడా ఆ మామూలు ఇదివరకు ఉన్నటువంటి ధరలు రావడానికి సిద్ధంగా లేరు ఎవరు కూడా. ఆ పరిస్థితులలో మళ్ళీ ఒకటి హైజాక్ అవుతాయి కనుక భారతదేశపు నేవీ ఏదైతే ఉన్నదో మనం ఈ ప్రాంతానికంతా నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా మనం ఉన్నాం. మనం ఈ ప్రాంతం అంతా ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని అంతా సురక్షితంగా ఉంచాలంటే భారత నేవీనే పనిచేస్తుంది. మిగతా అమెరికా వచ్చినా కానీ వాళ్ళు ఏదో వాళ్ళకి ఇక్కడ స్థావరాలు చిన్న చిన్న ఉన్నాయి కానీ ఇక్కడ నుంచి ఆపరేట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. కానీ భారతదేశంకి ఇది మన సరిహద్దు, మన బ్యాక్ యార్డ్, కాబట్టి ఇక్కడ మనమే ఎక్కువ దీన్ని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలం. ఈ అంశంలో MV లీలా నార్ఫాక్ అన్నటువంటి షిప్ ఏదైతే ఉందో 15 మంది భారతీయ సేలర్స్ దాంట్లో ఉన్నారు. అంతా కలిపి 21 మంది క్రూ దాంట్లో ఉన్నారు. దాన్ని హైజాక్ చేయంగానే దాంట్లో కొన్ని మెసేజెస్ పంపించగలరు వాళ్ళు. దాని మీద వీళ్ళు హైజాకర్స్ వచ్చి దాన్ని చేజ్ చేయడము, దీని మీద బోర్డ్ చేసి దాని మీద దిగడము చేయంగానే ఇమ్మీడియట్గా వాళ్ళు దాన్ని బటన్ ప్రెస్ చేస్తే SOS వెళ్ళిపోతుంది అనమాట.
అది SOS వెళ్ళిపోగానే మెసేజ్ రాగానే ఇమ్మీడియట్గా మన ఇండియన్ నేవల్ అసెట్స్ అన్నీ అప్రమత్తమయ్యాయి. P-8I అని చెప్పేసి మన దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. P-8I ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేసి సముద్రం లోపల ఉన్నటువంటి సబ్మరీన్స్ కూడా పసిగట్టగలవు. ఆ కెపాసిటీ ఉన్నటువంటి P-8I అది గస్తీ తిరుగుతుంది. కంప్లీట్గా దాని మీదనే తిరుగుతూ చాలా ఎన్నో గంటల దాకా తిరిగి దాని మొత్తం లొకేషన్ అంతా చెక్ చేసి దగ్గరగా ఉన్నటువంటి INS చెన్నై దానికి మెసేజ్ పంపించారు. INS చెన్నై వచ్చి దాన్ని కన్ఫ్రంట్ చేసి దాని దారిని అడ్డుకొని అక్కడి నుంచి మార్కోస్ అంటాం మనం. మార్కోస్ అంటే మరైన్ కమాండోస్, మార్కోస్ అంటాం మన నేవీ కమాండోస్. వాళ్ళు ఆ షిప్ మీదకి దిగి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, మీరు హైజాకర్స్ వెళ్ళిపోమని చెప్పేసి అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. మొత్తం షిప్ని శానిటైజ్ చేస్తున్నారు. అక్కడ బూబీ ట్రాప్స్ పెట్టారా, బాంబులు పెట్టారా, ఏం చేస్తారా తెలియదు కాబట్టి అవన్నీ చెక్ చేస్తున్నారు. కానీ మొత్తం క్రూ అంతా రెస్క్యూ అయ్యారు. అది మనకు అర్థమవుతుంది. ఇది అంటే ఈ ప్రాంతంలో అంత తొందరగా రెస్పాన్స్ ఇవ్వగలిగినటువంటి ఏకైక దేశం మనమే. మరి అమెరికాకి సంబంధించి 10 మంది కోalition ఉంది కదా అక్కడ, వాళ్ళు ఏం చేయగలిగారు? వాళ్ళు ఇప్పటికి కూడా హౌతీలు వాళ్ళు డ్రోన్స్ పంపిస్తున్నారు. మన సొమాలీ పైరేట్స్ ఏమో హైజాక్ చేస్తున్నారు. మరి అమెరికా అంత కోalition పెట్టింది కదా, వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎందుకు? భారతదేశమే మన నేవీనే రెస్పాండ్ చేయగలిగింది. ఓకే, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్రాంతంలో మాత్రం పెద్దన్న పాత్ర మనదే. ఓకే, ఈ యొక్క రెస్క్యూ వల్ల మనం చాలామందికి మెసేజ్ పంపించాం, మాతో మీరు మైత్రి పెంచుకొని మాతో సత్సంబంధాలు పెంచుకుంటే మీకు ఇక్కడ రక్షణ కల్పించే శక్తి మేమే. మొన్నేమో డ్రోన్ అటాక్ జరగడం ఒక మర్చెంట్ వెజల్ పైన, ఇప్పుడేమో ఇట్లాంటి హైజాక్ జరగడం, ఇవన్నీ దేనికి సంకేతాలు? అంటే మర్చెంట్ వెజల్స్ని టార్గెట్ చేసుకొని ఇవన్నీ జరుగుతున్నాయా, లేకపోతే ఇది సర్వసాధారణంగా చాలా ప్లేసెస్లో జరిగేదే మన దగ్గర కూడా జరుగుతుంది అనుకోవాలా? జస్ట్ ఈ 1 monthలోనే మనం 2 చూసాం రిపోర్ట్ అయినవి, ఇంకా ఉండవచ్చు కూడా. ఇంకా ఉన్నాయి యాక్చువల్గా 2-3 షిప్స్ మీద కూడా దాడులు జరిగాయి. అవును, కాకపోతే అది మన వాటర్స్లో లేవు, చాలా దూరంగా అటాక్ జరిగినవి. పరిస్థితి ఏంటంటే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అయిన తర్వాత ఇవి సిగ్నిఫికెంట్గా ఎస్కలేట్ అయినాయి. ఓకే, సో అంతకంటే ముందర ఇటువంటి ఇబ్బందులు ఉండేవి కావు అసలు. ఇప్పుడు రష్యా ఇంతవరకైతే రష్యా షిప్పుల మీద దేని మీద అటాక్ అవ్వలేదు. మరి రష్యా దీంట్లో రష్యా దీని హస్తం ఉందా లేదా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు ఇది ఎవరి షిప్పు అని చూడట్లేదు. వాళ్ళు వెళ్తున్న షిప్ని ఏదో ర్యాండమ్గా అటాక్ చేస్తున్నారు. వాళ్ళు పాకిస్తానీ షిప్ని అటాక్ చేశారు వాళ్ళు. మరి పాకిస్తానీ ముస్లిమ్సే కదా, ఇజ్రాయెల్కి వ్యతిరేకమైనటువంటి దేశమే కదా, వాళ్ళ షిప్ మీద కూడా అటాక్ జరిగింది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడాను రెడ్ సీ రూట్ నుంచి ఎవరు కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎవరిని వెళ్లకుండా భయపెట్టించేటువంటి పరిస్థితి వీళ్ళు చేశారు. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మన సౌత్ ఆఫ్రికా నుంచి పెద్ద లాంగ్ సర్క్యూటస్ రూట్ తీసుకొని ఆఫ్రికన్ కాంటినెంట్ మొత్తం తిరిగి వెళ్తున్నారు. ఓకే, 15-16 రోజులు కనీసం అంటే ఎక్స్ట్రా పడుతోంది. 30% నుంచి 40% వరకు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఇంధనం కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఖర్చు అవుతున్నాయి. వాళ్ళ జీతాలు కానీ, జీతభత్యాలు కానీ. దాంతో ప్రతిదీ కూడా కాస్ట్ గణనీయంగా పెరిగిపోతుంది. ఇది చైనాకు కానీ, భారతదేశానికి కానీ, లేదా ఆసియాన్ దేశాలకు కానీ ఎవరికి కూడా మంచి విషయం కాదు. ఇది ఎనర్జీ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇది ఉండడానికి వీల్లేదు. ఓకే, కాబట్టి దీని మీద ఏదో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోక తప్పదు. అమెరికా ఏమో హౌతీస్ మీద అటాక్ చేయడానికి సిద్ధపడుతోంది, ఇజ్రాయెల్ ఏమో హిజ్బుల్లాని అటాక్ చేయడానికి సిద్ధపడుతోంది. గాజా నుంచి చాలా బెటాలియన్స్ని వాళ్ళు విత్డ్రా చేసి హిజ్బుల్లా ఫ్రంట్కి తీసుకెళ్లారు. కోయిలిషన్ 10 దేశాలు ఏవైతే అమెరికాతో కలిసి వచ్చాయో వాళ్ళందరూ హౌతీస్ని అటాక్ చేయడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు హౌతీస్ని అటాక్ చేసిన తర్వాత అమెరికా బహుశా ఇరాన్ అటాక్ చేయడానికి సిద్ధపడుతుంది. ఇరాన్ కనుక రేపు ప్రత్యక్షంగా యుద్ధంలో దిగితే ఇరాన్ ఎదుర్కోవడానికి అమెరికానే శక్తివంతమైన దేశం కాబట్టి అమెరికా దానికి సర్వసన్నద్ధంగా ఉన్నది. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఎటు దారి తీస్తుందో మనం చూడాలి. రైట్. ఇక మరొక గొప్ప ప్రాజెక్ట్కి అంకురార్పణ జరిగింది. అది LAC, అరుణాచల్ ప్రదేశ్లోని LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర సుమారు 1700 కిలోమీటర్ల హైవే, దీన్ని స్ట్రాటజిక్ ఫ్రంటియర్ హైవే అంటున్నారు. దీనికి అంకురార్పణ చేయడం, ఈ వర్క్ స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. దీని
ఇంపార్టెన్స్ ఏంటి? జనరల్‌గా మనము ఎప్పుడు మాట్లాడుతున్నది అంటే ఈవెన్ రాహుల్ గాంధీలు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. చైనా వాళ్ళు రోడ్లు కడుతున్నారు, బ్రిడ్జ్‌లు నిర్మిస్తున్నారు. అటువైపు అన్ని ఊళ్ళు కొత్త కొత్తగా నిర్మిస్తున్నారు. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి భారతదేశము మన సరిహద్దుల్లో వాళ్ళకి కౌంటర్‌గా చేస్తున్నటువంటి వాటిని ఎవ్వరూ మాట్లాడరు. కరెక్ట్. సో యాక్చువల్లీ నిజానికి ఒక గ్లోబల్ రౌండప్‌లో మనమే చాలా విషయాలు మాట్లాడుతున్నాం అనుకుంటున్నాను నేను. ఏ మీడియా ఛానల్ కూడా మాట్లాడట్లేదు. గర్వంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. మంచి పాజిటివ్ న్యూస్ మన దేశ పక్షాన ఇస్తున్నందుకు కూడా. సుమారు 1700 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఒక హైవే అంటున్నారు. అది కూడా ఫ్రంటియర్ హైవే. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఇట్లాంటిదే డీబీఓకి, అశోక్‌కి మధ్య ఒక రోడ్డు వేసినప్పుడే గల్వాన్ క్లాష్ జరిగింది. వాళ్ళకి కడుపు మంటతోటి. సో అట్లాంటివి చాలా రోడ్లు వేసాం. తర్వాత మనం లదాఖ్లో చాలా చూసాం. ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఇప్పుడు మనకు కనబడుతోంది. ఒకసారి దీని ఇంపార్టెన్స్ చెప్తారా సార్? ఈ మొత్తం అరుణాచల్ ప్రదేశ్ బార్డర్, టిబెట్తో ఉన్నటువంటి బార్డర్, చైనా ఆక్రమిత టిబెట్, దాన్ని చైనా అనకూడదు మనం, కరెక్ట్, చైనా ఆక్రమిత టిబెట్ బార్డర్, దాని లైన్ ఆఫ్ యాక్చువల్ అదే కంట్రోల్ పిఓజేకే అన్నట్టు మనము చైనా ఆక్యుపైడ్ టిబెట్ సిఓటి అన్నాం. కరెక్ట్. సో దాని సరిహద్దులో ఆల్మోస్ట్ సరిహద్దుగా ఆనుకుని ఈ హైవే వేయడం జరుగుతుంది. అంటే ఏంటి, అక్కడ మొత్తం సార్వభౌమత్వాన్ని క్లెయిమ్ చేస్తున్నాం మనం. మన హైవేస్ ఉంటాయి, మన ప్రజలు వెళ్తారు అక్కడికి. భారతదేశానికి ఏ పౌరుడైనా వెళ్ళొచ్చు, అక్కడికి పర్యటనకు వెళ్ళొచ్చు, దేనికైనా వెళ్ళొచ్చు. ప్లస్ అక్కడి నుంచి మనం యాక్చువల్గా లైన్ ఆఫ్ కంట్రోల్కి మన సైన్యం వెళ్ళడానికి చాలా దగ్గర పడుతుంది వాళ్ళకి. అంత హైవే నిర్మిస్తున్నప్పుడు హైవే చాలా పకడ్బందీ రోడ్లు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి సునాయాసంగా వాళ్ళు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళి చైనాని లోపల రానివ్వకుండా ఆపొచ్చు మనం. దీన్ని కాంట్రాస్ట్ చేసి చూద్దాం. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడు పార్లమెంట్లో ప్రశ్న వేసి మీరు ఎందుకు అరుణాచల్ ప్రదేశ్లో రోడ్లు కట్టలేదు అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, రోడ్లు కడితే ఆ రోడ్ల గుండా చైనా లోపలికి వచ్చేస్తుంది కాబట్టి మేము వేయలేదు అని వాళ్ళు చెప్పారు. అది వాళ్ళ సింపుల్ డెసిషన్. కాబట్టి డెవలప్ చేయకండి, బార్డర్ రోడ్లు డెవలప్ చేయకండి. కాబట్టి వాళ్ళు ఎలాగూ రాలేరు. దానికి భిన్నంగా వాళ్ళకి ధీటుగా మనం ఇక్కడ రోడ్లు వేసుకుంటున్నాం. అది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని ఆనుకొని మనం కంప్లీట్గా రోడ్ వేస్తున్నాం. ఆ ప్రాంతం అంతా కూడాను యాక్సెసిబుల్ కాదు. పసిఘాట్, తర్వాత మనకు పరశురామ్ కుండ్, తర్వాత విజయనగర్, ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ కూడాను చాలా ఇన్యాక్సెసిబుల్. అవి అక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళవు, అక్కడ ఏం ఎయిర్పోర్ట్స్ లేవు, ట్రైన్స్ లేవు, బస్సుల్లో వెళ్ళాలి. అస్సాం నుంచి వెళ్తే కనుక 4 రోజులు 5 రోజులు పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. ప్లస్ ఈవెన్ ఇటానగర్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కూడా మీకు 1 వారం రోజులు పడుతుంది లిటరల్గా చెప్పాలంటే. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర దాకా వెళ్ళాలంటే దాన్ని మనం సునాయాసంగా 1-2 రోజుల్లో వెళ్ళగలిగినంత వెసులుబాటు మనం కలిగించుకుంటున్నాం. దీంతో అక్కడ పర్యటన పెరుగుతుంది. మోదీ గారు లక్షద్వీప్ వెళ్ళొచ్చారు. అవును. అలాగే అరుణాచల్ ప్రదేశ్కి ఆయన టూరిజం గతంలో నార్త్ ఈస్ట్కి ఆయన చాలా ప్రోత్సహించారు. నాగాలాండ్ వెళ్ళొచ్చారు, ఆయన నాగాలాండ్ టోపీ పెట్టుకుని చేశారు. సో ఇవన్నీ కూడా దూర ప్రాంతాలన్నీ కూడాను మనం కంప్లీట్గా మిగతా దేశంతో అనుసంధానం చేయాలి అన్నది భారత ప్రభుత్వాన్ని యొక్క ఉద్దేశం. అది దీనివల్ల 2 విషయాలు. ఒకటి, అక్కడ అభివృద్ధి చెందుతుంది, వాళ్ళు మిగతా దేశంతో అనుసంధానం అవుతారు. మూడవది, మన సెక్యూరిటీ పరంగా కూడా మనం అక్కడి నుంచి చాలా సునాయాసంగా చైనా ఏమైనా యాక్షన్ తీసుకుంటే దాన్ని మనం కౌంటర్ చేయగలం. కాబట్టి ఇది పారదర్శకంగా, దూరదర్శకంగా, చాలా దూరాలోచనతో చేసినటువంటి చర్య. రాబోయే రోజుల్లో మన మొత్తం సరిహద్దులు, ఇది ఎక్కడే కాదు, లదాఖ్లో కాదు, మిగతా ప్రాంతాలన్నీ కూడా సరిహద్దు ప్రాంతాలంతా కూడాను పటిష్టం చేయడానికి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించుకుంది. గతంలో లాగా మనం అంత వీక్గా ఉండబోము. ఎక్కడైతే మనకు ఈ బార్డర్ ఏరియాస్లో అంత స్ట్రెంగ్త్ వస్తుందో వాళ్ళు భారతదేశంలో ఉండాలని కోరుకుంటారు. లేకపోతే కనుక మేము చైనాకి వెళ్ళిపోతే పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితి రాకుండా ఆపగలుగుతున్నాం మనం. వెరీ నైస్. ఇంకొక గొప్ప వార్త సార్, మనం ఇది గ్లోబల్ రౌండప్లో మాత్రమే చర్చించిన అంశము, ఎక్కడా కూడా ఈ వార్తలు రాలేదు. కొన్ని వార్తాపత్రికల్లో, నేషనల్ న్యూస్ పేపర్స్లో వచ్చింది మాత్రమే. టాయ్స్ ఇండస్ట్రీలో భారతదేశం పురోగతి గురించి మనం మాట్లాడాం. గతంలో మీరు చాలాసార్లు చెప్పారు, టాయ్స్ అనేవి ఇంతకుముందు మొత్తం అంతా చైనా నుంచో, తైవాన్ నుంచో, వియత్నాం నుంచో ఇట్లా వచ్చేవి. బట్ మనం దానికి భిన్నంగా పూర్తిగా భారతదేశమే ఇక్కడే మనము మేడ్ ఇన్ ఇండియా లాగా టాయ్స్ ఇండస్ట్రీని విపరీతంగా పెంచుకుంటున్నాము అని. సో అది నంబర్స్ కొన్ని వచ్చాయి. ఈవెన్ ఇది పిఐబి ప్రెస్ నోట్ నేను చదువుతున్నాను. ఇండియన్ టాయ్ ఇండస్ట్రీ విట్నెసెస్ 52% డిక్లైన్ ఇన్ ఇంపోర్ట్స్ అండ్ 239% రైజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ in financial year 2022-23 in comparison to financial year 2014-15. 2014-15తో పోల్చితే 2022-23కి 52% ఇంపోర్ట్స్లో డిక్లైన్ తగ్గిపోయినాయి, 239% ఎక్స్పోర్ట్స్ పెరిగాయని.
ఇట్స్ అ గ్రేట్ న్యూస్ అసలు యాక్చువల్లీ. ఒక ఇండస్ట్రీలో ఇంత గ్రోత్ కనబడుతోంది. దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ మనం మాట్లాడాలి. సో మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. కరెక్ట్. ఇది మనకు క్రమేపీ మన బొమ్మల ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఎన్ని బొమ్మలు చేసాం. మనకు కొండపల్లి బొమ్మలు తీసుకుందాము, మనకి ఎన్నో ఉన్నాయి. మన దేశంలో బొమ్మలకు తక్కువ బొమ్మల చరిత్ర మనకు. మొహంజదారో హరప్పలోనే బొమ్మలు చేశారు మన వాళ్ళు. ఆయన మనల్ని అసలు అదో పండగలా చేసుకుంటాం, బొమ్మల కొలువు చేస్తాం మనం. అటువంటిది మన దేశంలో బొమ్మలు తయారు చేసుకోకుండా ఎవడో తయారు చేసింది కొనుక్కునే దౌర్భాగ్యం మనకి ఎందుకు పట్టింది? 2-3 కారణాలు. ఒకటి, మనం ఇన్నోవేట్ చేసుకోలేకపోయాము. అవును, చాలా ఇన్నోవేషన్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. కరెక్ట్. పిల్లలకి తగ్గట్టుగా దాన్ని ఇప్పుడున్నటువంటి జనరేషన్ తగ్గట్టుగా చేయడం అన్నది బహుశా అక్కడెక్కడో మన వాళ్ళు కొంత ఫెయిల్ అయి ఉండొచ్చు. ఆ ఇన్నోవేషన్ వాళ్ళలో రాలేదు. రెండవది, అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే, ఈ ఇండస్ట్రీస్లో పనికిమాలిన లేబర్ లాస్ ఇవన్నీ పెట్టి, ఈ యూనియన్స్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ యూనియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలన్నీ మూయించేశారు. అవి ఎక్స్ట్రా బోనస్లు కావాలని, అది కావాలని, ఇది కావాలని చెప్పేసి ఈ మొత్తం కంపెనీలన్నీ మూయించేశారు. వీళ్ళు మూయించకపోతే లేబర్ ఇన్స్పెక్టర్ వచ్చి మీ దగ్గర అది లేదు, టాయిలెట్లో ఏదో శానిటరీ నాప్కిన్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి వాళ్ళ మీద కేసులు బనాయించడం. ఇలా మొత్తానికి దీన్ని కుదేలు చేశారు. ఎందుకు చేశారు ఇది అంటే కనుక, చైనా నుంచి వీళ్ళకు ఫండింగ్స్ వచ్చింది కాబట్టి దాని బేసిస్ మీద ఆ పైసలు తీసుకొని లేబర్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, లేదా కమ్యూనిస్ట్ పార్టీ యూనియన్స్ కావచ్చు, ఈ ఇండస్ట్రీ మొత్తం కుదేలు చేశాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఫోకస్డ్గా దాంట్లో టెక్నాలజీ తీసుకొచ్చారు. ప్లస్ కాన్షియస్గా చైనా నుంచి వస్తున్నటువంటి ఇంపోర్ట్స్ని తగ్గించుకుంటూ వెళ్ళాం. మనం కంప్లీట్గా మానేయలేదు, తగ్గించుకుంటూ వెళ్ళాం. అందుకనే 52% తగ్గింది. 539% ఇంక్రీజ్ అయిందంటే ఎక్స్పోర్ట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. మనమే తయారు చేసి విదేశాలు పంపించగలుగుతున్నాం. కానీ ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా కానీ టాయ్ ఇండస్ట్రీ, టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఏదంటే చైనానే చెప్తారు. అమెరికాలో ఇప్పుడు హ్యాలోవిన్ కానీ, లేదా మనకు ఈస్టర్ కానీ, లేదా మనకు క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ ఏదైనా బొమ్మలు గిఫ్ట్స్ ఇచ్చుకోవాలంటే కనుక చైనా నుంచే వాళ్ళకి వస్తాయి. పాండమిక్ వుహాన్ వైరస్ వచ్చినప్పుడు చైనా నుంచి అన్నీ ఆగిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. ఎక్కడి నుంచి రాలేదు వాళ్ళకి. సో భారతదేశం ఇప్పుడు దాన్ని క్రమేపీ ఆ ఏరియాను కూడా ఆక్యుపై చేస్తున్నాం. ఎక్కడా హెడ్లైన్స్ అనౌన్స్ చేయట్లేదు, క్వాయిట్గా మనం ఆ స్పేస్ టేక్ ఓవర్ చేస్తున్నాం. సో చైనా కుదేలవుతుంటే భారతదేశం ఎదుగుతోంది. ఇది ఒక ఇండస్ట్రీ. ఇటువంటి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీలో మనం మెల్లిమెల్లిగా చైనాని రీప్లేస్ చేస్తున్నాం. కంప్లీట్గా రీప్లేస్ చేయలేదు. బహుశా వచ్చే 4-5 సంవత్సరాల్లో మనం చైనాకు ధీటుగా ఒక స్టిఫ్ కాంపిటీషన్ ఇవ్వగలిగినటువంటి పరిస్థితి మనకు రాబోతుంది. ఓకే. ఎస్ జయశంకర్ గారు నేపాల్ పర్యటన ముగిసింది. ఆయన రిటర్న్ వస్తూ కొన్ని ఒప్పందాల గురించి చెప్పారు. అందులో కీలకమైన ఒప్పందంగా ఒకటి కనబడుతోంది. 10,000 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ నేపాల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఒక అగ్రిమెంట్ గురించి ఆయన చెప్పడం జరిగింది. సో యాక్చువల్లీ నిజానికి నేపాల్ నుంచి ఈ ఎలక్ట్రిసిటీని తీసుకోవడం వెనక ఆంతర్యం ఏంటి? అండ్ ఆయన అష్యూరెన్స్ ఇచ్చారనమాట. యాక్చువల్లీ అష్యూరెన్స్ ఇస్తూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నేపాల్తో ఉన్న రిలేషన్షిప్ని ఇంకా పెంచుతాము, మీకు మా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి అన్నట్టుగా కొంత పెద్దన్న పాత్ర పోషించినట్టుగానే ఆయన స్టేట్మెంట్స్ అన్నీ మనకు కనబడుతున్నాయి. హౌ డు యూ రీడ్ దిస్? అంటే మనకు నైబర్హుడ్ ఫస్ట్ అన్న పాలసీ కరెక్ట్. మన చుట్టుపక్కల ఉన్న దేశాలకే మనం ఫస్ట్ రీచ్ అవుతాం, వాళ్ళకి సహాయం చేస్తాము అన్నటువంటి మన పాలసీ ఒకటి ఉంది. ఆ పాలసీ దృష్ట్యా మనం భూటాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక, మాల్డీవ్స్, మియన్మార్, వీళ్ళకి సహాయం చేయడం అనేది ఫస్ట్ మనకు ఉన్నటువంటి పాలసీ. అది జయశంకర్ గారు వెళ్ళిన విజిట్లో ప్రచండ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని, ప్రెసిడెంట్ని అందరినీ కలిసి వచ్చారు ఆయన. మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్, ఇదివరకు ఓలీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మ్యాపులు మార్చుకొని మనకు వ్యతిరేకంగా లింప్యదూరా, కాలాపాని, లిపు లేక్ ఇవన్నీ కూడా వాళ్ళ దేశంలో కలుపుకున్నారు. కలుపుకొని వాళ్ళు మ్యాప్ చూపించారు. సో అప్పుడు మనకు చాలా టెన్షన్స్ వచ్చాయి. రెండవ టెన్షన్ మనకేమొచ్చిందంటే, మనం అగ్నివీర్ స్కీమ్ పెట్టినప్పుడు వాళ్ళు తిరస్కరించారు. అగ్నివీర్ స్కీమ్ వచ్చిన తర్వాత ఇంతవరకు గూర్ఖాలు ఎవరు జాయిన్ అవ్వలేదు ఆర్మీలో. వాళ్ళు ఏమన్నారంటే, మాకు పర్మనెంట్ కమిషన్ ఇస్తేనే మేము చేరతాం, లేకపోతే చేరము అని అన్నారు. దానివల్ల మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు బహుశా రేపు చైనీస్ పిఎల్ఏ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఉద్యోగాలు లేవు కూడా అక్కడ వెళ్తారన్న భయం ఉంది మనకి. అందుకనే జయశంకర్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కొంత సమస్యను పరిష్కరించే దిశగా ఆయన వెళ్ళడం జరిగింది. అది
మా పౌరులకి ఎంత హక్కు ఉందో మీకు అంతనే హక్కు ఇస్తున్నాం. అగ్నివీరులో చేరడానికి మీరు చేరితే కనుక 25% పర్మనెంట్ కమిషన్ ఉంటుంది. మిగతా వాళ్లకు మిగతా రంగాల్లో సిఆర్పిఎఫ్ కావచ్చు, పోలీస్ కావచ్చు, లేదా ఇతరత్ర సెక్యూరిటీ ఏజెన్సీస్లో కావచ్చు పెడతాం మేము అని మా పౌరులకి ఎంతటి హక్కులు ఉన్నాయో మీ పౌరులకు అంతే హక్కులు ఇస్తాము అని చెప్పడం జరిగింది. పైపెచ్చు వాళ్లకు నదులు చాలా ఉన్నాయి, కొండ ప్రాంతము, చాలా హైడల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ వాళ్లకు అంత కన్జంప్షన్ లేదు. సో మనం వాళ్ళకు ఆఫర్ ఇచ్చామన్నమాట, మనం కొంటాం, ఆ ఎలక్ట్రిసిటీ కొంటామని చెప్పాం. దీనివల్ల 10,000 మెగావాట్లు మనం వాళ్ళ దగ్గర కొంటే కనుక వాళ్లకు దానివల్ల ఫారెక్స్ వస్తుంది, వాళ్లకు రెవెన్యూస్ పెరుగుతుంది. ఈరోజు నేపాల్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, వాళ్లకు రెవెన్యూస్ చాలా తగ్గిపోయాయి. వాళ్ళు ఇండస్ట్రియలైజ్ అవ్వలేదు, వాళ్ళు ఇప్పటికి కూడా ఇండస్ట్రియలైజ్ అవ్వలేదు. ఒక ఎవరెస్ట్ టూరిజం మీద డిపెండ్ అవుతున్నారు వాళ్ళు. కరెక్ట్. లేదా కాఠ్మండుకు వెళ్తారు, లేదా మన పోఖ్రాకు వెళ్తారు, పోఖ్రా నుంచి ముక్తినాథ్కి వెళ్తారు. ఈ యొక్క 2-3 సర్క్యూట్స్ తప్ప టూరిజం కూడా పెద్దగా గొప్పగా ఈ మిగతా సర్క్యూట్స్లో ఏం లేవు వాళ్ళకి. కాబట్టి ఆ పరిస్థితులలో వాళ్లకు 10,000 మెగావాట్లు భారతదేశానికి అమ్మి దానివల్ల లాభం వస్తుంది అంటే కనుక అదొక పెద్ద బెనిఫిట్ వాళ్ళకి. రాను మనం బహుశా ఇంకా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నాము, ఇంకొన్ని డ్యామ్స్ మనం కట్టడానికి సిద్ధపడుతున్నాం. మనము చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి మనం ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాం. కరెక్ట్. ఎందుకంటే డెంగ్ షాపింగ్ ప్రిన్సిపల్ ఉంది కదా, పామ్ అండ్ 5 ఫింగర్స్. అవును. దాంట్లో నేపాల్ వాళ్ళ టార్గెట్ అవును 2049 లోపు వాళ్ళు నేపాల్ని కబ్జా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని కౌంటర్ చేసే కార్యక్రమం మనం కూడా చేస్తున్నాము. ఆ దృష్ట్యానే జయశంకర్ గారు వెళ్ళి మాట్లాడొచ్చింది. బయట చెప్పేవి వేరే ఉంటాయి, లోపల డిస్కస్ చేసిన చాలా ఇష్యూస్ ఉంటాయి, అన్నీ కూడా బయట చెప్పడానికి ఉండదు. కానీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాల గురించి చర్చించారు అన్నది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓకే, రైట్ సార్. ఇక అదానీ ఇష్యూ గురించి మనం మాట్లాడాలి. బేసికలీ ఇది గ్లోబల్ రౌండప్ టాపిక్ కాకపోవచ్చు, బట్ గ్లోబల్ రౌండప్ టాపిక్ కూడా, ఎందుకంటే హిండెన్బర్గ్ రిపోర్ట్ అనేది కూడా గ్లోబల్ ఇష్యూ కాబట్టి. బట్ అదానీ హిండెన్బర్గ్ గురించి మనం చాలాసార్లు మనం మాట్లాడాము. ఇంతకుముందు హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన కొత్తల్లో అసలు ఫస్ట్ హిండెన్బర్గ్ రిపోర్ట్లో ఏమీ లేదు, చాలా దారుణంగా ఇది కావాలని చేస్తున్న కుట్ర అని చెప్పేసి చాలా విస్పష్టంగా మీరు ప్రకటించారు. అండ్ మనము చాలా డిస్కషన్స్లో చెప్పాం. సో అది ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సెబీ విచారణ జరుపుతున్నటువంటి ఈ ఇష్యూని సిట్కి అప్పగించాలని కొంతమంది కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టుకు వెళితే సుప్రీంకోర్టు లేదు అసలు అట్లాంటిది లేదని రిజెక్ట్ చేసేసింది. ఒక్కసారిగా ఈ న్యూ ఇయర్లో స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా భూమి వచ్చినట్టుగా కనిపించింది. సో ఇప్పుడు చూస్తూ ఉంటే అదానీ షేర్స్ విపరీతంగా పెరిగాయి. మళ్ళీ ఆ పాత నష్టాలన్నీ కూడా పోయి ఇప్పుడు మళ్ళీ కొంచెం లాభాల్లోకి వచ్చారు. ముఖేష్ అంబానీని కూడా వెనక్కి నెట్టి అదానీ ఇప్పుడు రిచెస్ట్ మ్యాన్గా భారతదేశానికి సంబంధించి నిలిచారు. ఏషియాలోనే రిచెస్ట్ మ్యాన్గా నిలిచారు. సో అదానీ హిండెన్బర్గ్ మీరు గతంలో చెప్పిందే ఇప్పుడు కూడా జరిగింది, క్లీన్ చిట్ ఇచ్చినట్టే ఆల్మోస్ట్, అంతే కదా? హిండెన్బర్గ్ రిపోర్ట్లో ఏమీ లేదు అని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పినట్టు, అంతే కదా? కరెక్ట్. అంటే దాంట్లో 24 అంశాలలో 22 అంశాలు ఆల్రెడీ సెబీ ఇన్వెస్టిగేట్ చేసి ఏం లేదని చెప్పేసి మిగతా 2 అంశాలు కూడా మీరు 3 నెలల్లో దాన్ని ఏదో అటో ఇటో తేల్చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది గ్లోబల్ రౌండప్లో ఎందుకు చాలా కీలకమైన విషయం అంటే అదానీని టార్గెట్ చేసింది దేనికి? పర్ఫెక్ట్, కరెక్ట్. అదానీని టార్గెట్ చేస్తోంది చైనీస్ ఇంట్రెస్ట్స్. ప్రపంచవ్యాప్తంగా చైనీస్ ప్రాజెక్ట్స్ని, చైనీస్ ఇంట్రెస్ట్ని అదానీ దెబ్బ కొడుతున్నాడు. అదానీని ఆపడానికి కోసం వీళ్ళు చేసిన కుట్ర ఇది. అప్పుడు మన డిస్కషన్లో నేను చాలా స్పష్టంగా చెప్పాను, మన అదానీ షేర్స్ ఇప్పుడు కొనండి, ఇంత పడిపోయి ఈ రేట్లో మీరు ఇప్పుడు కొన్నారంటే లాభపడతారు మీరు అని చెప్పాను నేను. ఇప్పుడు లాభపడుతున్నారా లేదా చాలా స్పష్టంగా చెప్పాను. దాంట్లో ఏమీ లేదు, అక్కడ రిపోర్ట్స్లో ఏమీ లేవు, ఉట్టిన భయపెట్టడానికి చేశారు వీళ్ళు, ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి చేశారు తప్ప ఏమీ లేదు. షేర్స్ కొనండి ఇప్పుడు అని చాలా స్పష్టంగా చెప్పాను. అప్పుడు కొనుంటే కనుక ఇప్పుడు ఎంత లాభం ఉండేదో మనం చూసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంత గొడవ అయినా కానీ కూడా ఆయన స్టాఫ్ నుంచి ఎవరిని సాక్ చేయలేదు, ఎవరిని ఉద్యోగాల నుంచి తీయలేదు. అవును. దానికి భిన్నంగా సో కాల్డ్ టెక్నాలజీ కంపెనీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, తర్వాత ఫేస్బుక్, వీళ్ళందరూ ఎన్ని లక్షల మందిని వాళ్ళు సాక్ చేశారు. అవును. దానికి భిన్నంగా ఈయన ఇంత ప్రమాదం వచ్చి పడినా కానీ ఎవరిని తీయలేదు. పైపెచ్చు ఎవరికి ఎంత పైసలు కావాలంటే రిటర్న్ చేసేసారు ఆయన. క్రెడిటర్స్కి అందరికీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అప్పులు తీసుకున్న వాళ్ళందరూ భయపడుతుంటే ఇప్పుడే రిటర్న్ చేశారు ఆయన. తర్వాత వెళ్ళి సింగపూర్ లాంటి ప్లేసెస్లో రోడ్ షోస్ చేశారు. మేము చాలా సేఫ్ అని చాలా చెప్పారు. చాలా కష్టపడ్డారు. గత 6-7 నెలల్లో
దీన్ని వాళ్ళకు అనవసరంగా వాళ్ళ మీద చల్లిన బురదని తుడుచుకోవడం చాలా కష్టపడ్డారు వాళ్ళు. అవును. ఇప్పుడు వాళ్ళు పైకి వచ్చారు. దాంతో చైనా యొక్క ఎత్తుగడలు సాగట్లేదు, ఫెయిల్ అయినాయి. అది మన గ్లోబల్ రౌండప్ విషయం. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మన దేశంలో ఇచ్చినా కానీ అల్టిమేట్గా మనం చైనాను కౌంటర్ చేయగలుగుతున్నాం. భారత ప్రభుత్వము అలాగే మన సుప్రీంకోర్టు ఇద్దరూ కూడాను వీళ్ళు చేసిన చర్యల ప్రకారం మనకు కంప్లీట్గా చైనాని ఎదుర్కోగలుగుతున్నాము. అదానీ ఆయన ట్వీట్ చేశారు ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, సత్యమేవ జయతే అని చెప్పాడు ఆయన. నిజంగా సత్యమే. ఆయన పెద్ద బిజినెస్ అన్నాక చిన్న చితకేవో ఉంటాయి, దాన్ని పెద్దగా హైలైట్ చేసి చెప్పడం అంత పరిస్థితి కాదు అది. మనకు ఎవరైనా స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అన్నది చాలా మన బిజినెస్ టర్మ్స్ చాలా కామన్గా చేస్తుంటారు అందరూ. నేను డిఎల్ఎఫ్లో పనిచేశాను, అక్కడ కూడా మేము చాలా చేసాము ఇట్లాంటివి. వెరీ కామన్ అది బిజినెస్ ప్రాక్టీసెస్. ఇప్పుడు ఏదో ఒక షేర్ ఒక వాల్యూ కొంటాము, 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత దాని వాల్యూ పెరుగుతుందని మనం దాన్ని విత్డ్రా చేసుకుంటాము. ఇవన్నీ కూడా చాలా కామన్. దాన్ని ఏదో పెద్ద బూత్ కింద చూపించి వీళ్ళంతా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు, అంతేగాని అంతకంటే ఏం లేదు అది. ఎనీవే, అదానీ గారు మళ్ళీ బలం పుంజుకున్నందుకు కరెక్ట్, ఆయనకు ధన్యవాదాలు చెప్దాం. కరెక్ట్. ఇటువంటి జడ్జిమెంట్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టు కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్. అండ్ ఇంకొక వైపు ఇండియన్ ఆర్మీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ల్యాండ్ రోబోట్స్ని దాని ఇన్నోవేషన్ విషయంలో ఇంకా కొంచెం గేరప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు చాలా రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాము. డిఫెన్స్ సెక్టర్లో ఏఐని ఇంప్లిమెంట్ చేయడం అనేది భారతదేశం చాలా సీరియస్గానే ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కనబడుతోంది. ఈ ల్యాండ్ రోబోట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? మనకు రాబోయే యుద్ధాలన్నీ కూడా టెక్నాలజీ ఆధారంగా యుద్ధాలు జరగబోతున్నాయి. అవును. మనుషులు ఒకరికి ఎదురుగా వచ్చి నిలబడి కొట్లాడుకోవడానికి చాలా తక్కువ ఉంటుంది. మనుషుల ప్రాణ నష్టం చాలా తక్కువ అవ్వచ్చు నిజానికి కూడా. అవ్వాలి. సిస్టమ్ కంట్రోల్లోకి తీసుకోవడమే ఈరోజు యుద్ధం. కరెక్ట్. ఇప్పుడు ఇమ్మీడియట్గా డ్రోన్ వార్ఫేర్ వచ్చేసింది. అవును. డ్రోన్ వార్ఫేర్ తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్ఫేర్ రాబోతుంది. అవును. రోబోట్స్ వెళ్తాయి, మనుషుల బదులు రోబోట్స్ వెళ్ళబోతున్నారు. అవును. కంప్లీట్గా మనుషుల్ని మనం ఎలిమినేట్ చేయలేము, కానీ క్రమేపీ టెక్నాలజీ టేక్ ఓవర్ చేస్తుంది. అందుకనే మనం అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చాం మనం. ఎందుకంటే మనకు అంతమంది సైన్యం అక్కర్లేదు, మనకు క్రమేపీ తగ్గించుకోవచ్చు సైన్యాన్ని. ఉన్న సైన్యాన్ని మనం టెక్నాలజికల్గా వాళ్ళని బలపరిస్తే కనుక అది వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు ఒక సైనికుడి దగ్గర జీపీఎస్ సిస్టమ్ తోటి మొత్తం తన చుట్టూతో ఉన్నటువంటి పరిసరం అంతా అతనికి కనిపిస్తే కనుక అతను చాలా సునాయాసంగా శత్రువుని మట్టుపెట్టచ్చు. మనం చూస్తున్నాం రజౌరీలో జరుగుతున్న ఎన్కౌంటర్స్లో మన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు సైనికులు. అవును. అక్కడ డ్రోన్స్ వెళ్ళలేవు, ఎందుకంటే అక్కడ దట్టమైన అరణ్యం అది. సపోజ్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మనం అక్కడ ఉన్నటువంటి టోపోగ్రఫీని అంతా కలర్ డిఫరెన్షియేట్ చేసి వీళ్ళు ఎక్కడున్నారు పిన్ పాయింట్ చేయగలిగామంటే చాలా ఈజీగా వీళ్ళు వెళ్ళే వాళ్ళు ట్యాకిల్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ మనుషులు వెళ్ళకుండా ఈ రోబోట్స్ని పంపించవచ్చు ముందుకి. రోబోట్స్ డిఫెన్సివ్ అండ్ ఆఫెన్సివ్ రెండిటికి కూడా వెళ్తున్నాయి. డిఫెన్సివ్ ఎందుకంటే కనుక అక్కడికి వెళ్ళి సర్వేలెన్స్ చేసి రావడానికి, అక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, వాడు శత్రువులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ సర్వేలెన్స్ చేయడానికి ఒక డిఫెన్సివ్గా వెళ్ళొచ్చు. ఆఫెన్సివ్గా ఏంటి, వెళ్ళి వాళ్ళని చంపి రావడమో అక్కడ అటాక్ చేయడం లాంటివన్నీ చేయాలంటే అది కూడా చేయొచ్చు. ప్లస్ మైన్స్ ఉంటాయి అక్కడంతా, శత్రువులు మైన్స్ పెట్టేసి ఉంటారు. మనం గస్తీ తిరగడానికి ఇక్కడ ముందరకు వెళ్ళిపోయి ఉంటే కానీ వాళ్ళు మన నుంచి వెనక నుంచి వచ్చి వాళ్ళు అక్కడ మైన్స్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఈ రోబోట్స్ వెళ్ళి అంటే కానీ ఆ మైన్స్ని డిటెక్ట్ చేసి మైన్స్ని డిజెంగేజ్ చేయొచ్చు అవి. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, తర్వాత డ్రోన్ టెక్నాలజీస్, ఇవి రాబోయే యుద్ధాలన్నీ కూడాను కొత్త రకం టెక్నాలజికల్ వార్ఫేర్సే ఉండబోతున్నాయి. పాతకాలంలో గుర్రం మీద ఏనుగు మీద యుద్ధం చేసే రోజులు పోయినాయి. కరెక్ట్ సార్. ఇక మరొక అంశం సార్, ఇండియా టాంజానియాతో డిఫెన్స్ టైస్ని ఎక్స్పాండ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. టాంజానియాతో మన మైత్రి బంధం విషయంలో మీ విశ్లేషణ ఏంటి? అంటే మనకు చెప్పాను కదా, ఇండియన్ ఓషన్ రీజన్ అంతా, హిందూ మహాసాగరం రీజన్ అంతా కూడాను మన బేసెస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కరెక్ట్. టంజానియా మనకు కోఆపరేట్ చేస్తుంది. టంజానియాలో మన బేస్ రాబోతోంది. బేస్ డైరెక్ట్గా ఇవ్వకపోయినా కానీ కూడా వాళ్ళ ఫెసిలిటీస్ వాడుకోవడానికి మనం పర్మిషన్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు మొరీషియస్లో ఆల్రెడీ కొంత బేస్ ఉంది మన దగ్గర. మొరీషియస్ కాకుండా టంజానియా దగ్గర దాకా వెళ్ళాలంటే కనుక టంజానియాలో మెయిన్ ల్యాండ్లోనే మనం పెట్టుకున్నామంటే ఇంకొక అడిషనల్ మనకు పవర్ వస్తుంది అక్కడ. కాబట్టి పెరిఫరల్ రీజన్ అంతా కూడాను మన శక్తి పెంచుకోవడే ప్రయత్నం చేస్తున్నాం. సీషెల్స్లో మనకు ప్రెజెన్స్ ఉంది, మారిషియస్లో ఉంది, మనకు మాల్డీవ్స్లో ఉంది.
సరే ఇప్పుడు మాల్డీవ్స్ మువాజు ఏమో అక్కడి నుంచి తీసేయమంటాడు మన సైన్యాన్ని, బట్ ఇప్పటికైతే తీయలేదు. మనం ఇంకా 70 మంది సైనికులు మనం అక్కడే ఉన్నారు, మన వాళ్ళు అక్కడే ఉన్నారు. కాబట్టి ఈ చుట్టూ ఈ ప్రాంతం అంతా కూడా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మన గస్తీ పెంచడానికి, మన సర్వీలెన్స్ పెంచుకోవడానికి, మన శక్తిని ప్రదర్శించడానికి ఈ దేశాలన్నింటిలో కూడా మన ఆస్తులు పెట్టబోతున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ చెప్పాను కదా, P-8I మన స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అవి కావచ్చు, లేదా మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ కావచ్చు. సపోజ్ ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడికి వెళ్తున్నాయంటే కనుక బహుశా టంజానియా నుంచి భారతదేశానికి రావడానికి 7-8 గంటలు పట్టచ్చు. ఈ మధ్యలో అక్కడ ఏమైనా మనకి రీఫ్యూలింగ్ చేయాలంటే రీఫ్యూలింగ్ ఫెసిలిటీస్ ఉండొచ్చు. అలాగే షిప్పులకు ఏమైనా అయితే, మన షిప్పులకు అక్కడ ఏమైనా అయితే కనుక వాటికి సర్వీసింగ్ చేయడానికి అక్కడికి టంజానియాకి వెళ్ళొచ్చు. అలాగే మనం దాంట్లో ఇక్కడి నుంచి మొరీషియస్ నుంచి భారతదేశానికి వస్తూ దారిలో టంజానియాలో వాళ్ళు దాన్ని మళ్ళీ రీఫ్యూలింగ్ చేసుకోవచ్చు. దాని నీళ్లు, అన్నము, ఆహారం ఇవన్నీ తీసుకొని మళ్ళీ రావచ్చు. సో మల్టిపుల్ యాక్టివిటీస్కి మనకు అక్కడ ఒక బేస్ లాంటిది పెట్టుకోబోతున్నాం మనం. సో అటువంటి అగ్రిమెంట్స్ ఉండడం వల్ల ఎంటైర్ ఇండియన్ ఓషన్లో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా రెస్పాండ్ చేయగలిగినటువంటి శక్తి మనకు రాబోతున్నది. అందుకని టంజానియా తోటి మనం చేస్తున్నటువంటి ఈ ఒప్పందాలన్నీ చాలా కీలకమైనవి. ఓకే, రైట్. ఇజ్రాయెల్కి కన్స్ట్రక్షన్ వర్కర్స్ కొరత అక్కడ ఉన్న నేపథ్యంలో మన భారతదేశం నుంచి వర్కర్స్ అక్కడికి వెళ్ళడానికి ఆల్రెడీ హర్యానా ప్రభుత్వం ఇక్కడ నుంచి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాళ్ళు అక్కడికి పంపించడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే సేమ్ హర్యానా బాటలోనే ఇప్పుడు యూపీ గవర్నమెంట్ కూడా వచ్చింది. 10,000 మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇజ్రాయెల్కి పంపడానికి వాళ్ళని ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి మన దగ్గర ఉన్న ఈ వర్క్ ఫోర్స్ ఇజ్రాయెల్కి చాలా అత్యంత అవసరం ఈరోజు. ఒకసారి దీని గురించి కూడా వివరిస్తారా? యాక్చువల్గా భారతీయ కన్స్ట్రక్షన్ వర్కర్సే మొత్తం గల్ఫ్ నిలబెట్టాయి. నిజమే. మన వర్క్ ఫోర్స్ లేకపోతే గల్ఫ్ ఏముంది? గల్ఫ్ ఏమీ లేదు, అంతే. టెంట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు, ఓయాసిస్లో టెంట్లలో ఉండేవాళ్ళు వాళ్ళు. నిజంగా ఆ పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ కట్టింది ఎవరు? బుర్జల్ ఖలీఫా కట్టింది ఎవరు? మనవాళ్లే కదా. పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద ఎస్టేట్స్ అన్ని కట్టింది మనవాళ్లే. కాబట్టి మనకు ఉన్నటువంటి చాకచక్యం, నైపుణ్యం ఇంకా ఎవరి దగ్గర లేదు అని ఫస్ట్ అర్థం చేసుకుందాం. రెండవది, మనం ఎక్కడా ఎవరితో గొడవ పెట్టుకోం. అక్కడ ఉన్నటువంటి సమాజంతో కలిసిమెలిసి శాంతియుతంగా బతికేటువంటి సమాజం మనది. కాబట్టి ఇజ్రాయెల్లో ఈరోజు హమాస్ వాళ్ళ దాడుల వల్ల, హమాసే కాదు అక్కడ గాజాలో ఉన్నటువంటి సాధారణ పౌరులు కూడా వచ్చి వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళ స్త్రీలను మానభంగాలు చేసి, వాళ్ళని లూట్ చేసి చంపి వెళ్ళిపోవడం చూశారు వాళ్ళు. అంటే వాళ్ళ కిబుట్స్లోనే పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఈ హమాస్కి దారి చూపించారు. మా యజమాని ఇక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళు అని చెప్తే వాళ్ళు వచ్చి చంపారు. వాళ్లకు సంపాదనకు ఏదో ఉద్యోగం కల్పించిన పాపానికి వాళ్ళనే వచ్చి చంపారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. ఇజ్రాయెల్ మాత్రం ఇంకా మళ్ళీ ప్యాలెస్టీనియన్స్ని పనిలో పెట్టుకునే సమస్య లేదు. ఇంకెక్కడికి వెళ్ళాలి వాళ్ళు? పాకిస్తానో బంగ్లాదేశ్కో వెళ్తే కనుక వాళ్ళలో కూడా బుద్ధి భ్రష్టమైంది కదా. వాళ్ళు కూడా యహూదీలను చంపడం మొదలు పెడితే, అవును. అందుకని వాళ్ళకి సేఫ్ ఎవరు అంటే భారతదేశం. మనం ఇప్పుడు ఆల్రెడీ హర్యానా 10,000 మందిని పంపించింది, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 10,000 మందిని పంపిస్తున్నారు. 20,000 సరిపోదు వాళ్ళకి. కనీసం అంటే ఒక 2-2.5 లక్షల మంది కావాలి. బహుశా గల్ఫ్ నుంచి వాళ్ళు ఆల్రెడీ రిక్రూట్ చేస్తుండొచ్చు, మనకు తెలియట్లేదు అది. ఎందుకంటే వాళ్ళు భారతదేశంకి వచ్చి మన గవర్నమెంట్ త్రూ వెళ్తే అది వేరే విషయం. వాళ్ళు రిక్రూట్మెంట్ ఏజెన్సీ తోటి మన వాళ్ళని గల్ఫ్ నుంచి తీసుకుంటూ ఉండొచ్చు. అది తీసుకుంటున్నప్పుడు మనకు ఆ డీటెయిల్స్ మనకు ఎక్కువ తెలియవు. తప్పకుండా మాత్రం పెద్ద సంఖ్యలో భారతీయులు ఇజ్రాయెల్కి వెళ్తున్నారు. ఓకే, ఇజ్రాయెల్లో ఉద్యోగాలు చేయడానికి, ఇజ్రాయెల్లో కన్స్ట్రక్షన్ లేబర్ కావచ్చు, లేదా వాళ్ళ కమర్షియల్ ఆర్గనైజేషన్స్లో కావచ్చు, పనిచేయడానికి వెళ్తున్నారు. అంటే అయితే ఒకటి విషయం సార్, ఇప్పుడు వాళ్ళు సేఫ్గానే ఉంటారంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? వాళ్ళు వెళ్ళడం సేఫ్ అంటే అరే సేఫ్ అన్నది, సేఫ్టీ అన్నది ఇట్స్ ఆల్వేస్ రిలేటివ్ టర్మ్. ఇప్పుడు మన వాళ్ళు షిప్పులో మన వాళ్ళు 15 మంది భారతీయులు దాంట్లో ఇరుక్కుపోయారు కదా, వాళ్ళని హైజాక్ చేసింది కదా సోమాలియా అని చెప్పి మనం షిప్లో వెళ్ళడం మానేస్తాం మనం. సో ఈ రిస్క్ అన్నది ఎప్పుడూ ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనం ఎప్పుడో ఏమవుతుందో మనం చెప్పలేం. కాబట్టి ప్లస్ ఇజ్రాయెల్ అన్నది ఇప్పుడు దాన్ని చాలా సీరియస్గా హమాస్ని ఎలిమినేట్ చేసే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. ఆ నేపథ్యంలో మళ్ళీ హమాస్ లాంటిది వాళ్ళని అటాక్ చేసే దమ్ము స్తోమత ఇంకో 10 ఏళ్ళ దాకా ఉండకపోవచ్చు. కంప్లీట్గా ఎలిమినేట్ చేశారు. వాళ్ళ మొత్తం టనల్స్ అన్నీ, వాళ్ళకి శక్తి అంతా టనల్స్ అన్నీ ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇరాన్ వాళ్ళని ఏం చేయలేదు. ఇరాన్ వాళ్ళకి ఎంత సప్లై చేసినా కానీ కూడా మళ్ళీ ఇజ్రాయెల్ మీద ఇంత పెద్ద దాడి చేయాలి అంటే కనుక వాళ్ళకి శక్తి లేదు.
కాబట్టి నేను అనుకోవడం పెద్ద అంత సెక్యూరిటీ రిస్క్ ఏమి ఉండదు వాళ్ళకు. ఉన్నా ఇంకా తప్పదు, అది ఏ దేశంలోనో ఆ రిస్క్ అంటూ ఉంటుంది, మనం దాన్ని ఏం చేయలేము. మనం అది ఆ రిస్క్ తీసుకునే వెళ్ళాలి. ఆఫ్ఘనిస్తాన్లో కూడా పనిచేస్తున్నారంటారా? ఆఫ్ఘనిస్తాన్లో పనిచేశారు మన వాళ్ళు. కరెక్ట్. భారతీయులు వెళ్ళని ప్రాంతాలే లిబియాలో పనిచేశారు మన వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ రెవల్యూషన్ జరిగి ఒమర్ గదాఫీని చంపుతున్నప్పుడు మన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, వేల సంఖ్యలో మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి తలనొప్పి వచ్చింది మనకి. ఎందుకంటే ఆ జోన్స్ అన్ని కట్ అయిపోయి ఉన్నాయి, 2-3 ఫ్యాక్షన్లు కొట్టుకున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా రోడ్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళని ఎలా ఎవాక్యుయేట్ చేయాలి, చాలా కష్టం మీద ఎవాక్యుయేట్ చేశాం మన వాళ్ళని. సో ఈ మరి ఇజ్రాయెల్ అయితే అంత పరిస్థితి లేదు కదా. ఓకే. కాబట్టి ఇజ్రాయెల్ ఈజ్ మచ్ సేఫర్. ఇజ్రాయెల్ ఏంటంటే వాళ్ళకు మనకు విధమైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. అయితే ఇజ్రాయెల్లోకి సంబంధించిన ఇంకో 2 వార్తలు కూడా ఉన్నాయి. ఒకటి, ఇజ్రాయెల్లో సుప్రీంకోర్టు పవర్స్ని తగ్గిస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఇంకొకటి, రెండోది, సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్ పైన ఐసీజీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వాళ్ళు మారణకాండ చేస్తున్నారు అని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని అప్రోచ్ అవ్వడం. ఇజ్రాయెల్ పైన ఒకవైపు దాడులు, ఇజ్రాయెల్ని ఇంకా ఐసోలేట్ చేసే ప్రయత్నాలు, ఇజ్రాయెల్ని ప్రపంచ సమాజం ముందు దోషిగా చూపించే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. ఇంటర్నల్గా కూడా ఇజ్రాయెల్లో సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని అలాగే అర్థం చేసుకోవాలనేది ఇంకొక అంశం. ఒకసారి రెండింటి గురించి మీరు ఏం చెప్తారు? ఇంటర్నల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇజ్రాయెల్కి. ఏదో ఇప్పుడు ఇంకా కొంచెం యుద్ధం రావడం వల్ల కొంత సద్దుమణినాయి, పాజ్ వచ్చింది, అంతేనా? ఇంత మాట్లాడుకున్నాం, పాజ్ లాంటిదే ఉంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు మీరు నేతృత్వాన్ని మార్చరు, అందుకని ఆగున్నారు. అక్కడ పార్టీ చేసుకుంటున్న వాళ్ళ మీద దాడులు జరిగాయి కదా. అక్కడ ఇజ్రాయెల్లో పార్టీ చేసుకుంటున్న వాళ్ళ మీద దాడులు జరిపి వాళ్ళు చాలామంది చంపి కిడ్నాప్ చేశారు కదా. వాళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రభుత్వం మీద, ఐడిఎఫ్ మీద, మొసాడ్ మీద కేసులు వేస్తున్నారు. మాకు కాంపన్సేషన్ ఇవ్వాలి మీరు అని వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు. రెండవది, సుప్రీంకోర్టు యొక్క పవర్స్ని తగ్గించే దిశగా వీళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు. అంటే పెద్దగా తగ్గించలేదు, బట్ ఒకవేళ పార్లమెంట్ కనుక ఫుల్ మెజారిటీ తోటి పాస్ చేస్తే ఆ చట్టాన్ని మీరు కొట్టేయడానికి వీలు లేదు అని దాంట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాంట్లో నాకేం తప్పు కనిపించట్లేదు, ఎందుకంటే ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి ప్రతినిధులు వాళ్ళు, చట్టాలు చేసే అధికారం వాళ్లకున్నది. ఈ చట్టాలు చెల్లవు అని చెప్పడానికి మీరెవరు? సుప్రీంకోర్టు. మీరెవరితోటి ఎన్నుకోబడలేదు, మీరు ఎవరికి జవాబుదారీ కాదు, మీరెవరు నిర్ణయించడానికి? మన దేశంలో కూడా అదే పరిస్థితి కదా, భారతదేశంలో అదే పరిస్థితి కదా. మనకు ఎన్జేఏసీ, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఉందో, మన పార్లమెంట్ పాస్ చేస్తే కొట్టిపడేసింది సుప్రీంకోర్టు. ఆ కొలీజియంని పట్టుకొని వేలాడుతున్నారు. సో జ్యుడిషియరీ అన్నది ప్రతి దేశంలో కూడా, ఎస్పెషలీ డెమోక్రాటిక్ దేశాల్లో తలనొప్పిగా తయారవుతున్నాయి. వాళ్ళు మారరు, మార్పులు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ కంట్రోల్ ఎవరికి ఇవ్వడానికి సిద్ధపడరు వాళ్ళు. పోనీ వాళ్ళు ఏమైనా పారదర్శకంగా ఏమైనా చేస్తున్నారంటే అది కూడా లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా జడ్జిమెంట్లు ఇస్తారు. ఉజ్జయిన్ మహాకాలుడి మీద పాలేయాలా నెయ్యి వేయాలా వాళ్ళు డిసైడ్ చేస్తారు. కరెక్టే. దహీ హండీకి ఎన్ని ఫీట్ పైన ఉండాలి, అంతకంటే ఎందుకు ఉండకూడదు వాళ్ళు డిసైడ్ చేస్తారు. క్రాకర్స్ కాల్చకూడదని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఏమైనా అర్థం ఉందా? ఇవా మీరు డిసైడ్ చేయవలసింది? కొన్ని 20-30 లక్షల కేసులు మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి, దాని గురించి ఆలోచన చేయండి. ఇవా మీకు అవసరం మీకు? సో ఇది మన ప్రాబ్లం. జ్యుడిషియరీ అన్నది వాళ్ళు వేరే లోకంలో ఉన్నారు, వాళ్ళ ఆలోచన దృక్పథమే వేరే. ఇజ్రాయెల్లో అదే పరిస్థితి. ప్రతి డిపార్ట్మెంట్లో ఒక లీగల్ ఆఫీసర్ కూర్చుంటాడు. వీళ్ళు ఏం అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తీసుకున్నా కానీ దాన్ని ముందు సాగనివ్వకుండా ఆపుతున్నారు వాళ్ళు. అందుకని బెంజమిన్ నెతన్యాహు మీద భయంకరమైన ప్రెషర్ ఉంది. అతని ఓన్ కోయలిషన్ పార్ట్నర్స్, అల్ట్రా రైట్ వింగ్ కోయలిషన్ పార్ట్నర్స్ అని దీన్ని మార్చడానికి చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళ యొక్క సపోర్ట్ తోటే ఈ చట్టం తీసుకొచ్చాడు ఆయన. ఆ చట్టాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేసింది. దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలో మరి డెమోక్రసీస్ అన్ని నిర్ణయించుకోవాలి. కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు కూడాను ప్రజల తీర్పే చాలా ముఖ్యం. ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని. రేపటి రోజు సపోజ్ ఏదైనా ఒక పార్టీ ఈ దేశంలో, మేము ఈ దేశాన్ని హిందూ రాష్ట్రం కింద డిక్లేర్ చేయదలుచుకున్నామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్కి వెళ్ళి ఫుల్ మెజారిటీ వస్తే, వాళ్ళు రేపు పార్లమెంట్లో వాళ్ళ చట్టం తీసుకొస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు, కొట్టేస్తాడు. ప్రజల నిర్ణయం అది. ప్రజల నిర్ణయాన్ని నువ్వు ఎందుకు కాదంటున్నావు? ఇది పెద్ద ప్రాబ్లం. ఇజ్రాయెల్లో కూడా అదే ప్రాబ్లం ఉంది. ఓకే, బెంజమిన్ నెతన్యాహును దిగిపోవాలి, ఆయన దించేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహుశా ఇప్పుడు హమాస్ ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన దించేస్తారు. మరి ఆయన మళ్ళీ ఏదైనా
మేనేజ్ చేసి సర్వైవ్ అవ్వగలడో లేదో చూడాలి మనం. ఇప్పటికైతే ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండే అవకాశాలు నాకైతే కనిపించట్లేదు. ఓకే. దెన్ సౌత్ ఆఫ్రికా గురించి మనం అనుకున్నాము. సౌత్ ఆఫ్రికా ముందు నుంచి కూడా చాలా ఫనీ బిహేవియర్ వాళ్ళది. మరి ఇజ్రాయెల్లో 13-14 వేల మందిని చంపారే, దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? మరి దానికి సంబంధించి గాజా హమాస్కి సంబంధించి మీరు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఎందుకు వెళ్ళలేదు? అతి కిరాతకంగా దారుణంగా చంపారు కదా ఇజ్రాయలీస్ని, దాని గురించి ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు? స్త్రీల స్థనాలను కట్ చేసి వాళ్ళు ఇంకా బతికుండగానే వాళ్ళని రేప్ చేశారు కదా, ఈ విజువల్స్ అన్నీ వచ్చినాయి కదా, మరి అవి మానవ హక్కుల ఉల్లంఘన కాదా? గాజా మీద అటాక్ చేస్తేనే మానవ హక్కుల ఉల్లంఘన? అది సౌత్ ఆఫ్రికా చాలా క్రేజీ దేశం, అది ఎందుకు చేస్తుందట నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అంబాసిడర్స్ని విత్డ్రా చేశారు, ఇజ్రాయలీ అంబాసిడర్ని ఎక్స్పెల్ చేశారు. ఇంకా ఏదో అరబ్ దేశం చేసిందో పాకిస్తాన్ చేసిందంటో మనకు అర్థం ఉంది, సౌత్ ఆఫ్రికా చేస్తుంది. అంత మూర్ఖపు దేశం, దానికి అంతకంటే నేనేం చెప్పను. నేను అంటే ఏకపక్షంగా మీరు తప్పులు చూస్తే కనుక చాలా తప్పది. ఇజ్రాయెల్ మీద జరిగినటువంటి దాడి కూడా మీరు గమనించాలి. 1400 మంది అతి కిరాతకంగా చంపబడి రమారమి 500-600 మంది ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళ కబ్జాలో ఉన్నారు వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? చేతులు కట్టుకుని కూర్చుంటుందా? స్కూళ్ళల్లో, కాలేజీల్లో, మాస్కుల్లో, హాస్పిటల్స్లో వీళ్ళలో అంతా టెర్రరిస్టులు దాచుకుంటే మరి అటాక్ చేయకుండా ఉంటారు వాళ్ళు. అవును. అందుకని ఇట్స్ స్టూపిడ్ డెసిషన్ వాళ్ళది. రైట్. నెక్స్ట్ అంశం సార్, చైనాకి సంబంధించిన విషయాలు. చైనా కొత్త డిఫెన్స్ మినిస్టర్ని నియమించడం జరిగింది. ఆయన పేరు డాంగ్ జున్ అని చెప్తున్నారు. ఈ కొత్త డిఫెన్స్ మినిస్టర్, గతంలో ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ లీ షాంగ్ఫు మిస్టీరియస్గా ఆయన కనబడకుండా వెళ్ళిపోవడము, ఒకసారిగా ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఆయన ఫైర్ చేసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియని పరిస్థితి. సో ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ 4 నెలలు అవుతుందా సార్? 3-4 months అవుతుంది. మనం గ్లోబల్ ఉన్నప్పుడు చర్చించాం. ఆగస్ట్ 3 ఎప్పుడో లాస్ట్ కనిపించింది. 4 months అవుతుంది. సో ఇప్పుడు కొత్త డిఫెన్స్ మినిస్టర్ నియమించారు. కొత్త డిఫెన్స్ మినిస్టర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయన గతంలో నేవీ చీఫ్గా పనిచేశారంట. సో ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే తైవాన్ లేకపోతే ఈ మన నావల్ బేస్కి సంబంధించినటువంటి అంశాల్లో ఏమైనా యుద్ధ సన్నాహాలు చేస్తారా అనేది ఒక కీలకమైన విషయం. సరే, చేస్తారా లేదా అనేది ఒకసారి అక్కడి చర్చలు ఏంటి, గ్లోబల్ విశ్లేషకులు ఏం చెప్తున్నారు ఒకసారి చెప్తారా? తైవాన్ వీళ్ళు కబ్జా చేసుకోవాలంటే నేవీనే ఫస్ట్ వస్తుంది. అంతే. నేవీ వెళ్ళి అక్కడ ల్యాండ్ అవుతే కానీ వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేయలేరు వాళ్ళు. సరే, అంతకంటే ముందర బహుశా వీళ్ళు మిజైల్స్ ఫైర్ చేసి వాళ్ళ ఇన్స్టలేషన్స్ అన్నీ ధ్వంసం చేసి తర్వాత వీళ్ళు దాని షిప్ మీద ల్యాండ్ అవుతారు వాళ్ళు. కాబట్టి నేవీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో ఈయనను అపాయింట్ చేయడం అన్నది సిగ్నల్, చాలా క్లియర్ సిగ్నల్. అంతేనా? అంతే, చాలా క్లియర్ సిగ్నల్. మేము యాక్షన్ చేయడానికే మేము పెడుతున్నాము అని చెప్పినటువంటి సిగ్నల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకాలం ఎవరిని అపాయింట్ చేయలేదు. అవును. అపాయింట్ చేసిన లీ షాంగ్ఫు తన నమ్మిన బంటు అతన్ని తీసేశాడు. ఏదో పాత స్కాండల్స్లో బయటపడింది పేరు అని చెప్పి అతన్ని తీసేశాడు. అంటే తను అపాయింట్ చేసిన వాళ్ళని తను నమ్మట్లేదు. మరి ఇప్పుడు ఇతన్ని ఎన్ని రోజులు డాంగ్ జాన్ ఎన్ని రోజులు నమ్ముతాడో మనకు తెలియదు. ఎందుకంటే ఈరోజు షీ జిన్పింగ్ పరిస్థితి ఏంటంటే తన సన్నిహితులైన వాళ్ళని కూడా నమ్మట్లేదు. అందరూ తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నటువంటి ఒక భావజాలంలో ఉన్నాడు ఆయన. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈయన కూడా ఎంతకాలం ఉంటాడో మనం చెప్పలేం. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ 4 నెలలు ఉండిపోయినటువంటి ఫారెన్ మినిస్టర్ చింగ్ గాంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన బహుశా చంపేశారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన బయట కనిపించలేదు. అలాగే లీ షాంగ్ఫు కూడా బయట కనిపించలేదు. వీళ్ళు బతుకున్నారా చనిపోయారా కూడా తెలియదు ఎవరికి. ఎందుకంటే షీ జిన్పింగ్ చాలామందిని చంపేస్తున్నాడు లోపల, ఎవరిని బయటికి తెలియనికుండా అక్కడ లోపలే మట్టు పెట్టిస్తున్నాడు అని చెప్పి మనం వింటున్నాం. బహుశా వీళ్ళని కూడా చంపేసి ఉండొచ్చేమో మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇతను ఎంతకాలం ఉంటాడో మనకు తెలియదు, చూద్దాం. తప్పకుండా అతని టార్గెట్ మాత్రం టైవాన్ కాబట్టి న్యూ ఇయర్స్ డే స్పీచ్లో కూడా షీ జిన్పింగ్ టైవాన్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని తీరుతామని ఆయన చెప్పడం జరిగింది ఆయన స్పీచ్లో కూడాను. కాబట్టి ఈ మూవ్ అయితే నేవీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని చీఫ్ డిఫెన్స్ మినిస్టర్ చేయడం అన్నది తప్పకుండా ఒక సంకేతం కింద మనం భావించాలి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇతను ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఏమవుతుందో చూద్దాం మనం. ఎస్ సార్. అండ్ ఇక మాల్దీవ్స్ కొత్త అధ్యక్షుడు అయినటువంటి మొహమ్మద్ మొయిజు ఆయన చైనాకు వెళ్ళబోతున్నారు. జనవరి 8 నుంచి 12 మధ్య పర్యటన ఉంటుందని చెప్తున్నారు.
సో చైనాకి వెళ్ళడం ఎట్లాగో చైనాకు అనుకూలమైన వ్యక్తి అనేది మనం గతంలో మాట్లాడుకున్నది, దాంట్లో ఏం డౌట్ లేదు. బట్ జనరల్గా వాళ్ళ ఆనవాయితీ ప్రకారం కొత్త అధ్యక్షుడు భారత్కి రావాలి, కానీ చైనాకు వెళుతున్నాడు అని అంటే చాలా స్పష్టమైన సంకేతాన్నే వాళ్ళు ఇస్తున్నట్టుగా కనబడుతోంది. అండ్ అంతేకాదు దానికి కౌంటర్గానేనా ఇప్పుడు మీరు ప్లీజ్ ఎలాబొరేట్ దాన్ని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. లక్షద్వీప్లో మోదీ సడన్గా ఒక వీడియో రిలీజ్ చేయడము, అక్కడ ఉండడము, టూరిజం లక్షద్వీప్లో పెంచే విధంగా ఆయన్నే ఒక బాధ్యత తీసుకుని బ్రాండ్ అంబాసిడర్ లాగా భారత్కి ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడము, అది చూస్తూ ఉన్నాం. వెంటనే దానికి రియాక్షన్స్ కూడా విపరీతమైన సెర్చ్ పెరిగిందంట. లక్షద్వీప్ గురించి, లక్షద్వీప్ టూరిస్ట్ స్పాట్స్ గురించి, వాటి గురించి భారత్ వ్యాప్తంగా మొత్తం సెర్చ్ అనేది విపరీతంగా పెరిగిందంట మోదీ ఆ వీడియో చేసిన తర్వాత. సో మాల్దీవ్స్కి కౌంటర్గానే ఈ ప్రయత్నం చేస్తున్నారనేది క్లియర్ అయింది. అండ్ చైనాకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతున్నటువంటి సంఘర్షణ గురించి ఒకసారి ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ని విశ్లేషిస్తారా? మొహమ్మద్ మొయిజు వాళ్ళ పార్టీ కంప్లీట్గా చైనా ఫండెడ్. అది ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ తోటే వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళారు, గెలిచారు వాళ్ళు. కాబట్టి చైనాకు వత్తాసు పలకడం అనేది పెద్ద మనకు అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదు, అది ఎక్స్పెక్ట్ చేయాల్సిందే మనం. వాళ్ళు అదే చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ సాంప్రదాయాన్ని వదులుకొని ఆయన అక్కడికి వెళ్ళడం అనేది చాలా తప్పు. ఆయన చైనాకి వెళ్ళి భారతదేశానికి సంకేతం పంపిస్తున్నాడు. దానికి మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ యొక్క ఇండస్ట్రీ అంతా కూడా టూరిజం ఇండస్ట్రీయే, ఆదాయం అంతా టూరిజం ఇండస్ట్రీ. అక్కడ దెబ్బ కొట్టబోతున్నాం మనం. మోదీ గారు ఒక్క వీడియో రిలీజ్ అవ్వడంతో అక్కడ స్నార్క్లింగ్ చేసి ఆయన సముద్రం ఒడ్డు మీద నడుస్తూ వెళ్తున్నటువంటి వీడియోస్ ఏవైతే వచ్చినాయో, దాని తర్వాత గూగుల్ సెర్చ్ గణనీయంగా పెరిగిపోయింది లక్షద్వీప్ గురించి. సేమ్ టైం సోషల్ మీడియాలో మాల్డీవ్స్లో ఉన్నటువంటి వ్యక్తులు మోదీ గారిని తిడుతూ చాలా పోస్టులు చేశారు వాళ్ళు, అంటే ఈ లక్షద్వీప్ విజిట్కి వ్యతిరేకిస్తూ. ఇమ్మీడియట్గా వితిన్ 48 hours రమారమి 40% బుకింగ్ క్యాన్సిల్ అయినాయంట మాల్డీవ్స్కి. ఇక్కడేమో సెర్చ్ పెరుగుతోంది, ఇక్కడేమో క్యాన్సిల్ అయినాయి. మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, లక్షద్వీప్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ప్లస్ టూరిస్ట్ అన్నవాడు వస్తే కనుక వాడికి లిక్కర్ కావాలి. అక్కడ మాల్డీవ్స్లో కూడా లిక్కర్ నాట్ అలౌడ్. కాకపోతే 5-star హోటల్స్లో వాడు మాత్రం ఇస్తాడు. బాటిల్ తీసుకెళ్ళడానికి వీల్లేదు, కానీ 5-star హోటల్లో దిగితే మాత్రం అక్కడ లిక్కర్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ లక్షద్వీప్లో లిక్కర్ ఇస్ నాట్ అలౌడ్. కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంటే అక్కడ లోకల్ రెసిస్టెన్స్ కూడా వచ్చింది. అవును, మనం దాని గురించి కూడా మాట్లాడాం. రెసిస్టెన్స్ కూడా వస్తుంది. సో మరి మోదీ గారు ఇస్లామైజేషన్, కంప్లీట్ ఇస్లామైజేషన్, 97% ముస్లిమ్స్. సో మోదీ గారి పర్యటన, దాన్ని ప్రమోట్ చేయడం, దాని దృష్ట్యా గణనీయంగా ఇప్పుడు లక్షద్వీప్ షిఫ్ట్ అవుతున్నారు. మాల్డీవ్స్ నుంచి అందరూ లక్షద్వీప్ షిఫ్ట్ అవుతున్నారు. బహుశా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇంకా చాలా అక్కడ రిసార్ట్స్ కట్టాలి. మాల్డీవ్స్లో ఎలా అయితే కట్టారో రిసార్ట్స్, అటువంటి రిసార్ట్స్ మనకు లక్షద్వీప్లో వచ్చాయంటే ఆ టూరిస్ట్ ట్రాఫిక్ అంతా మనం ఇక్కడ తీసుకోవచ్చు, లక్షద్వీప్కి షిఫ్ట్ చేయొచ్చు. లక్షద్వీప్ మాల్డీవ్స్కి ఏమీ తీసుకోలేదు. మాల్డీవ్స్లో ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాళ్ళకి చాలా సంవత్సరాలుగా దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళారు. మనం లక్షద్వీప్ని ఇగ్నోర్ చేసాం, పట్టించుకోలేదు. పొలిటీషియన్స్కి అంతా ఏంటంటే ఒక 1 యూనియన్ టెరిటరీ, ఒక్క ఎంపీ వస్తాడు, ఆ ఒక్క ఎంపీ కూడా కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ సలీం అని ఉండేవాడు. అతను పోయిన తర్వాత తన కొడుకు, వీళ్ళిద్దరే, వాళ్ళే ఎలాగో గెలుస్తారు, మాదే కదా సీట్ అని ఎవడు పట్టించుకోలేదు. సో ఇప్పుడు మోదీ గారు వెళ్ళి అక్కడ ఆ మార్పు తీసుకురావడంతో మాల్డీవ్స్ కూడా మనం ఒక చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపించాం. రైట్ సార్. పాకిస్తాన్కి సంబంధించిన వార్తల్లోకి వెళదాం. పాకిస్తాన్లో మీరు అంటున్నదే జరుగుతుంది అక్కడ కూడా. సో ఇమ్రాన్ ఖాన్ని అసలు ఎలక్షన్లో పోటీ చేయనిస్తారా అనే క్వశ్చన్ మీరు ఎప్పుడో రేజ్ చేశారు. అసలు ఇమ్రాన్ ఖాన్ అనేవాడు ఇక అయిపోయింది, ఆయన పొలిటికల్ కెరీర్ అయిపోయినట్టుగా ఉంది అని చెప్పేసి మీరు మాట్లాడారు. అట్లాంటివే జరుగుతున్నాయి. ఈ వారంలో జరిగిన పరిణామం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఈ ఎలక్షన్స్లో ఆయన దాఖలు చేసిన నామినేషన్ని పాకిస్తాన్ ఎలక్షన్ బాడీ రిజెక్ట్ చేసింది. సో ఇంకా ఆయన పోటీ చేయడానికి వీల్లేదు ఆల్మోస్ట్. అట్లాంటి పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇంకొక వైపు ఏంటంటే ఈ February 8th జరగాల్సిన ఎలక్షన్స్ని డిలే చేయాలని చెప్పేసి పాకిస్తాన్ సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకు దాన్ని డిలే చేద్దాం అనుకుంటున్నారనేది ఒకసారి మీరు వివరించండి. వివరాలు ఏంటి, అక్కడ ఎలక్షన్స్కి సంబంధించి పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? యాక్చువల్గా వాళ్ళ ఎలక్షన్స్ అన్నది నవంబర్లోనే జరగాలి వాళ్ళ చట్టం ప్రకారం. నవంబర్లో చేయలేదు. నవంబర్లో మనకు అక్టోబర్ నవంబర్లో వాళ్ళ ఫస్ట్ ఆర్మీ చీఫ్ మారిపోయారు. తర్వాత షహబాజ్ షరీఫ్ దిగిపోవడము,
తర్వాత కేర్ టేకర్ టేక్ ఓవర్ చేయడము. కేర్ టేకర్ టేక్ ఓవర్ చేసిన 3 నెలలకంతా మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. సో ఆల్మోస్ట్ నవంబర్ ఎండ్కో డిసెంబర్కి అంతా మీరు కంప్లీట్గా దాని ఎలక్షన్స్ కండక్ట్ చేయవలసింది. ఆల్రెడీ దీన్ని ఫిబ్రవరి 8కి పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు సెనేట్ ఏం చెప్తోందంటే చాలా పొలిటికల్ పార్టీస్ అడుగుతున్నాయి దీన్ని పోస్ట్పోన్ చేయండి అని. ఎందుకంటే ఇప్పటికి కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కావచ్చు లేదా బలూచిస్తాన్లో కావచ్చు చాలా ప్రాంతాలు చలిలో మంచులో ఉన్నాయి అవి. కాబట్టి వాళ్ళు ఎలక్షన్లో బయటకు వచ్చి ఓటు వేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ పరిస్థితులు మెరుగుపడ్డాక ఎలక్షన్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఒక కుంటు సాకు పెట్టడం మొదలుపెట్టారు. సో అది పెద్ద ఇష్యూయే కాదు, మనకు డెమోక్రసీ రిస్టోర్ అవ్వాలి కదా. ఇప్పుడున్నది కేర్ టేకర్ గవర్నమెంట్. కేర్ టేకర్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు కదా. ఎప్పుడైనా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి పొలిటికల్ పార్టీస్కే అధికారం ఉంటుంది. కేర్ టేకర్ గవర్నమెంట్కి ఏముంటుంది అధికారాలు అంటే? ఆర్మీ ఇప్పుడు ఎవరి మీద వాళ్ళు ట్రస్ట్ భరోసా పెట్టలేనటువంటి పరిస్థితి. మళ్ళీ నవాజ్ షరీఫ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇప్పటికి కూడా ఇంకా నవాజ్ షరీఫ్ అంటే వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళకి. కాబట్టి ఈ పరిస్థితులలో ఇంకా కొన్ని రోజులు కేర్ టేకర్ గవర్నమెంట్ అని నడవని అని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అసీం మునీర్ మాత్రం తప్పకుండా తనే కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఒక పప్పెట్ కక్కర్ని, అన్వరుల్ హక్ కక్కర్ని ఒక ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా పెట్టి మొత్తం అంతా వెనకాల అతనే నడిపిస్తున్నాడు అసీం మునీర్. అతనికి అరేంజ్మెంట్ చాలా కన్వీనియంట్గా ఉంది. ఎవడో మళ్ళీ పొలిటీషియన్ వచ్చి వాడి పైత్యం పెట్టకుండా నేనే కంట్రోల్ చేస్తానని నిర్ణయించుకున్నాడు అతను. అందుకని ఫిబ్రవరి 8ని జరగవలసిన ఎలక్షన్ని పోస్ట్పోన్ చేస్తారు వాళ్ళు. ఓకే. అలాగే ఇమ్రాన్ ఖాన్ని ఎలాగో వాళ్ళు బయటికి రానివ్వరు, మనం చాలాసార్లు చర్చించుకున్నాము. అదే పంథాలో అతన్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అతను కంటెస్ట్ చేయలేడు. అలాగే అతని పార్టీలో చాలామంది దిగ్గజ నేతలు ఎవరిని కూడాను కంటెస్ట్ చేయనివ్వట్లేదు. చాలా జూనియర్ మెంబర్స్ ఎవరో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. సో పీటీఐ అన్నది లిటరల్గా వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళకి ఒక శక్తిహీనమైనటువంటి, శక్తి లేనటువంటి పార్టీగా ఉండబోతోంది. మరి అమెరికా షేక్ హసీనాని అంత బెదిరించిందే, అపోజిషన్ పార్టీతో మీరు మాట్లాడండి, వాళ్ళని అరెస్ట్ చేయొద్దండి అని చెప్పి ఆఫ్రీన్ అఖ్తర్ని పంపించి పెద్ద బెదిరింపులు ధమ్కీలు ఇచ్చిందే. మరి పాకిస్తాన్కి ఇస్తుందా? ఇమ్రాన్ ఖాన్ని మీరు విడుదల చేసి అతను కూడా కంటెస్ట్ చేయించండి అని చెప్తుందా? వాళ్ళకు ఒక నీతి, వీళ్ళకో నీతి ఉంటుందా? చూద్దాం, రాబోయే రోజు చూద్దాం. అమెరికా హిపోక్రసీ కూడా చూద్దాం. కరెక్ట్. ఒకసారి కెనడాకి సంబంధించిన న్యూస్లోకి వెళ్దాం సార్. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే గోల్డీ బ్రార్ తనని భారతదేశం యుఏపిఏ చట్టం కింద టెర్రరిస్ట్గా డిసిగ్నేట్ చేసింది. గోల్డీ బ్రార్ సిద్ధు మూసేవాలా హత్య కేసులో మాస్టర్ మైండ్గా చెప్తూ ఉన్నారు. ఇంకా అనేక కిల్లింగ్స్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తోంది. తనని డిసిగ్నేట్ చేయడం ఒకవైపు. ఇంకొక వైపు ఏమో అదే కెనడాలో భారతీయులకు ఎక్స్టార్షన్ కాల్స్ వస్తున్నాయి, వాళ్ళపైన ధమ్కీలు ఇస్తూ వాళ్ళకి కాల్స్ చేస్తున్నారు అనేది కూడా ఇంకొక వైపు వచ్చిన వార్తా కథనం. రెండింటికి సంబంధించి మీరేం చెప్తారు? కెనడా అన్నది ఒక టెర్రరిస్ట్ హెవెన్గా తయారైంది. సిక్ ఖలిస్తాన్లకే కాదు, ఈవెన్ పాకిస్తానీ టెర్రరిస్టులు కూడా ఒక హెవెన్గా తయారైంది. బలూచీలను అక్కడ చంపుతున్నారు. అలాగే మన ఖలిస్తానీలు హిందువులను బెదిరిస్తున్నారు. ఆలయాల మీద, వాటి మీద, వీటి మీద వీళ్ళంతా పోస్టర్లు అంటించడము, అక్కడ గ్రాఫిటీలు రాయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళని ఎక్స్టార్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. పైసలు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తామని, అది చేస్తామని, బెదిరింపులు మొదలెట్టారు వాళ్ళు. అదొక పెద్ద దారుణమైన దేశంగా తయారవుతుంది. మరి వాళ్ళు పడదలుచుకున్నారా లేదా నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్కి, ఈ సోకాల్డ్ వోకిజం, లెఫ్ట్ లిబరల్ భావజాలంతో జస్టిన్ ట్రూడో లాంటి వాళ్ళు ఆ దేశాన్ని ఇంకా అతలాకుతలంలోకి పడేస్తారని మనకు తెలియదు. గోల్డీ బ్రార్ లాంటి వాళ్ళని మనం డిక్లేర్ చేసాం. మనం దానివల్ల ఏం లాభం? వాళ్ళైతే ఎక్స్ట్రాడేట్ చేయరు, మనమే ఎక్స్ట్రాడేట్ చేయమని చెప్తున్నాం. వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతే మళ్ళీ మన మీద వాళ్ళు ఏదో మేము చేసామని మన మీద వచ్చి విరుచుకుపడతారు వాళ్ళు. అవును. కానీ వాళ్ళు టెర్రరిస్టో మొర్రో అని చెప్తుంటాడు, వాళ్ళు వినరే. పరిస్థితి అలా ఉంది. అది ఇది 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 ఇలా ఉండగా జస్టిన్ ట్రూడోకి ఏం దరిద్రం పట్టుకుందో నాకు తెలియదు. కానీ ఇక్కడ భారతదేశానికి వచ్చినప్పుడు, G20కి వచ్చినప్పుడు అతను ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవ్వలేదు కదా. అవును. 2 రోజులు 3 రోజులు ఇరుక్కుపోయింది కదా. కరెక్టే. ఇప్పుడు అతను జమైకాకి వెళ్ళాడు, కుటుంబంతో హాలిడేస్కి వెళ్ళాడు. మళ్ళీ అదే ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ ఇరుక్కుపోయింది. ఓకే. అది పని చేయట్లేదు. సో వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఎవాక్యువేట్ చేయాల్సి వచ్చింది. అది ఇంక రిపేర్ కాదని చెప్పేశారు వాళ్ళు. అంత దరిద్రం. వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎయిర్ క్రాఫ్ట్గా అది దరిద్రమైన పరిస్థితి. అంటే ఆ దేశం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్.
రైట్. అయితే కెనడాకి వెళ్ళే స్టూడెంట్ సంఖ్య కూడా తగ్గిపోయింది అని కూడా వింటున్నాను. చాలా Correct. వరకు మొత్తంగా గణనీయంగా పడిపోయిందని. కరెక్ట్, తప్పకుండా. దానికి 2 ముఖ్య కారణాలు. ఒకటి, మనం ఇచ్చిన అడ్వైజరీ. మనం ఏం చెప్పామంటే భారతీయుల పట్ల వాళ్ళు అక్కడ చాలా దాడులు చేస్తున్నారు, మనకు వ్యతిరేకంగా అక్కడ భావజాలాలు ఉంటున్నాయి, కాబట్టి మీరు అక్కడ వెళ్ళకపోతే బాగానే ఉంటుంది అని చెప్పి మనం ఒక అడ్వైజరీ ఇచ్చాం. మనం వీలైనంత వరకు కెనడాకి వెళ్ళకండి అని మనం చెప్తున్నాం వాళ్ళకి. ఆల్రెడీ భారత ప్రభుత్వం అడ్వైజరీ ఇచ్చింది. ఓకే. అక్కడ ఉన్నవాళ్ళు కూడా మీరు సురక్షితంగా ఉండండి, ఒకవేళ వీలైతే కనుక అక్కడి నుంచి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవడం కూడా చెప్తున్నాం మనం. దాంతో ఫస్ట్ ఇది పెద్ద దెబ్బ తగిలింది వాళ్ళకి. రెండవ పెద్ద దెబ్బ ఎక్కడ తగిలిందంటే చాలా యూనివర్సిటీస్ ఫేక్ యూనివర్సిటీస్ అడ్మిషన్లు ఇచ్చి వీసాలు ఇచ్చి వాళ్ళని కెనడాకి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి వచ్చి చూస్తే అక్కడ యూనివర్సిటీ లేదు, ఏం లేదు, ఏదో చిన్న బిల్డింగ్లో ఏదో ఒక ఫ్లోర్లో ఉంది. అది పెద్ద మోసం, అది ఏం లేదు అది. సో వీళ్ళందరూ వీసా ఫ్రాడ్ కేసు కింద కెనడా గవర్నమెంట్ వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళని భారతదేశం మళ్ళీ డిపోర్ట్ చేసింది. వాళ్ళు చేసిన తప్పు ఏంటది? మరి నువ్వు ఇన్వెస్టిగేట్, నువ్వు వీసా ఎందుకు ఇచ్చావు ఫస్ట్? అంతే కదా. కెనడా ప్రభుత్వం వీసా ఎందుకు ఇచ్చింది? నా అడ్మిషన్ కార్డు చూసే కదా ఇచ్చావు నువ్వు. అడ్మిషన్ కార్డు అది జెన్యూనా కాదా నువ్వు అప్పుడే డిసైడ్ చేసి ఉండొచ్చు కదా. నేను నీ దేశానికి వచ్చా కదా ఫ్రాడ్ అని ఎందుకు చెప్తున్నావు నాకు? ఈ 2 విషయాల దృష్ట్యా కెనేడియన్ సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నారు మన వాళ్ళు. గత 6 నెలల్లో రమారమి 40% ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్యలో 40% మనం పడిపోయారు వాళ్ళు. 40% రిడక్షన్ వచ్చింది. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి జస్టిన్ ట్రూడోకి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలిన తర్వాత మళ్ళీ బుద్ధి వస్తుందో లేదో తెలియదు. నాకు తెలిసి అయితే రాదు, కానీ వాళ్ళ యూనివర్సిటీలు మాత్రం వాళ్ళకి ఆదాయం పోతుందని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తి వచ్చారు భారతదేశానికి. రోడ్ షోలు చేశారు ఇక్కడ. రోడ్ షోలు చేసి ఏం పర్లేదు మీ పిల్లల్ని పంపించండి అని అడిగారు. వీళ్ళు సూటి ప్రశ్న అడిగారు, అక్కడ మీరు ఖలిస్తానీలను ఆపగలరా, భారతీయులు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నది మీరు ఆపగలరా అంటే అది ప్రభుత్వం చూసుకుంటుంది మాకు తెలియదు అంటున్నారు. సో దాంతో వాళ్ళ రోడ్ షోస్ కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఓకే, రైట్ సార్. ఇంకొకసారి బంగ్లాదేశ్కి సంబంధించిన వార్త, ఇది చాలా సంచలనం సృష్టించిన వార్త. నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తిని, మహమ్మద్ యూనస్ అనే వ్యక్తిని బంగ్లాదేశ్లో అరెస్ట్ చేశారు. ఇదేంటి లేబర్ లాస్కి విఘాతం కలిగించారనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. నోబెల్ బహుమతి పొందిన వ్యక్తిని ఇలా అరెస్ట్ చేయడం ఒక సంచలనంగా మారింది ప్రపంచంలోనే. అందరూ నోబెల్ లారెట్ అని రాస్తూ ఉన్నారు. వివరాలు చెప్తారా, అసలు ఏం చేశారు ఆయన? నిజంగా ఇది షేక్ హసీనాకు మొహమ్మద్ యూనిస్కి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ దీనికి కారణం. అంతేనా? అంతే. ఇప్పుడు లేబర్ లాస్ చాలా కంపెనీలు చాలా దగ్గర మనకు ఏవో వైలేషన్స్ ఉంటాయి. ఇంత పెద్ద మైక్రో ఫైనాన్సింగ్ సంస్థను ఆయన రన్ చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. దాన్ని ఆయన అరెస్ట్ చేయవలసినంత పెద్ద విషయం కాదు. ఏదో నేను చూపించాలి, వ్యక్తిగతంగా చూపించాలి. జయేంద్ర సరస్వతి గారిని అరెస్ట్ చేసింది నా శక్తి చూడని చూపించుకోవడం అన్నమాట, అంతకంటే ఏం లేదు. సో దారుణమైన విషయం. అతను చేసింది మైక్రో ఫైనాన్సింగ్ అనేది ప్రపంచంలోనే ఎవరు చేయలేనటువంటి కార్యక్రమం చేశాడు ఆయన. ఎవరికి ఫండింగ్ రాదో వాళ్ళందరికీ ఫండింగ్ ఇప్పించాడు ఆయన మైక్రో ఫైనాన్సింగ్ ద్వారా. మామూలుగా బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు అవన్నీ ఒక ఎత్తు అయితే, అంతకంటే కింది స్థాయికి వెళ్ళి చిన్న చిన్న కూలి నాలి చేసుకునే వాళ్ళు కూడా ఫండింగ్ ఇప్పించగలిగినటువంటి ఒక సిస్టమ్ నిలబెట్టాడు ఆయన. అందుకే నేను నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో అంతటి విశేషమైనటువంటి సేవలు అందించిన వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది చాలా మూర్ఖపు పని. నేను అంతకంటే ఏమన్నాను. బహుశా షేక్ హసీనా ఇప్పుడు అందరిని అరెస్ట్ చేసేసింది. బంగ్లా నేషనల్ పార్టీ ఏదైతే మన ఖలీదా జియా పార్టీ ఉందో వాళ్ళ నేతృత్వాన్ని మొత్తం అరెస్ట్ చేసేసింది. అంటే అంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళవలసిన అవసరం నాకైతే కనిపించట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఒక నియంతగా డిక్టేటర్గానే ప్రపంచం అంతా చూడడం మొదలు పెడుతుంది. మరి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇలా ప్రవర్తించడం అన్నది బహుశా సమంజసం కాదు. కరెక్ట్. రైట్ సార్, చాలా విషయాలు మనం మాట్లాడాము. వచ్చే వారం మళ్ళీ కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఈ వారంలో వచ్చినటువంటి కీలకమైన డెవలప్మెంట్స్ గురించి అద్భుతమైన విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్జీ, థ్యాంక్స్ అలాట్. సో ప్రేక్షకులు అన్నట్టుగానే నిజంగానే గురు శిష్యుల సంభాషణ చాలా బాగుంటుందని చెప్పినట్టుగానే ప్రతి వారం ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే వెళుతూ ఉంటాను నేనైతే గ్లోబల్ రౌండప్లో. ఎన్ని నేర్చుకున్నా అని మళ్ళీ ఇంకా చాలా విషయాలు ఉంటున్నాయి. సో ఈ ప్రయత్నం కంటిన్యూస్గా జరగాలని. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. మీరు మీ టైంని ఇంతగా ప్రిషియస్ టైంని చాలా కష్టమవుతున్నా ఎక్కడికో తిరిగి కూడా గ్లోబల్ రౌండప్ టెన్షన్గా మీరు ఖచ్చితంగా చేస్తూ ఉన్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్.
సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. 130వ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. అండ్ మీకు తెలిసిన వారి చేత నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేయించండి, వాళ్లకు గ్లోబల్ రౌండప్ వీడియోని షేర్ చేయండి. మీకు నిజానికి చెప్పాలంటే మన ఇళ్లలోనే చాలామందికి అసలు జాతీయవాదం అంటే తెలియదు, అండ్ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. న్యూస్ని మన ఆపర్చునిటీస్ కోణంలో కూడా చూడాల్సిన అవసరం కనబడుతుంది. కెరీర్ మీద దృష్టి సారించే వాళ్ళు, ఎక్కడో విదేశాల్లో స్థిరపడాలనుకునే వాళ్ళు, ఇప్పుడున్న ఇంజనీరింగ్ చదువుకొని బయటకెళ్ళి ఏదో కోర్స్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది తారసపడుతూ ఉంటారు. వాళ్లకు గ్లోబల్ అఫైర్స్ తెలవడం వల్ల, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు తెలియడం వల్ల వాళ్ళ ఎక్స్పోజర్ ఇంకా పెరుగుతుంది, వాళ్ళకే అది హెల్ప్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు మీ దృష్టిలో ఎవరైనా ఉంటే, మీ కుటుంబంలో కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో కానివ్వండి, అలాంటి వ్యక్తులు కనబడితే కనుక ఖచ్చితంగా గ్లోబల్ రౌండప్ చూసేలాగా వాళ్ళని ప్రేరేపించండి. సో దట్ జాతీయవాద దృక్పథాన్ని వాళ్ళలో పెంపొందించిన వాళ్ళం అవుతాం. లేకపోతే మనం ఈ వీడియోని షేర్ చేయడం వల్ల నేషనలిస్ట్ హబ్కి వ్యూస్ వస్తాయనే నేను చెప్పట్లేదు, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ప్లీజ్ కన్సిడర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.